దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో మొదటి వచనంలో మొదటి భాగం నేను చదువుతాను, మీరు తీసి చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బైబిల్ గ్రంథంలో ఎన్నెన్నో వాగ్దానములు ఉన్నాయి. ఈ వాగ్దానములు మనకెంతో ప్రియములు. వాగ్దానములు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. అయితే అందరూ తెలుసుకోవలసిన గొప్ప విషయం, బైబిల్ గ్రంథములో వాగ్దానములతో పాటు హెచ్చరికలు కూడా ఉన్నాయి. వాగ్దానములు ఇష్టపడటం వల్ల, వాగ్దానములు గైకొనటం వల్ల, వాగ్దానములు స్వతంత్రించుకోవటం వల్ల ఎంత ఆశీర్వాదం కలుగుతుందో, హెచ్చరికలను, బైబిల్లో ఉన్న హెచ్చరికలను గైకోవటం వల్ల, ఇష్టపడటం వల్ల, హెచ్చరికల ప్రకారం క్రీస్తు మార్గంలో అడుగులు వేయటం వల్ల, వాగ్దానాల వల్ల ఎంత దీవెన ఉందో అంతకు మించిన దీవెన ఉంది దేవుని హెచ్చరికల ద్వారా. వాగ్దానములు స్వతంత్రించుకుంటే ఎంత దీవెనో, హెచ్చరికలు గైకొని ఆ ప్రకారం నడిచిన అంతకు మించిన దీవెన ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో దేవుడు చెప్పిన హెచ్చరికలు కూడా మనకు ఆశీర్వాదాలే. బైబిల్లో దేవదేవుడు తెలియపరిచిన హెచ్చరికల్లో ఒక హెచ్చరిక, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బాగా వినండి. ఈనాడు పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందటానికి మారు మనస్సు ఎంత ముఖ్యమో, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకు కూడా కొన్ని విషయాల్లో మారు మనస్సు చాలా అవసరం. ఎందుకంటే మందిరానికి వచ్చే వాళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి దేవుని సన్నిధిని ఆటంకపరుస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్న నిధిని అనేకులు పొందకుండా అడ్డుపడుతుంది చెత్త ప్రవర్తన. తస్మాత్ జాగ్రత్త. బైబిల్ చెబుతున్న హెచ్చరిక ఏమిటంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని లేఖనం చెబుతోంది. ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అంటే, దేవుని మందిరం ఈ భూప్రపంచంలోనే ఒక విలువైన చోటు, ప్రశస్తమైన చోటు, పరిశుద్ధమైన చోటు దేవుని మందిరం. దేవుని కన్నుదృష్టి ఆగి నిలిచి చూచే చోటు దేవుని మందిరం. పరమ ప్రాముఖ్యమైన స్థలం దేవుని మందిరం. దేవుని చెవులు ఖచ్చితంగా ప్రార్థనలు ఆలకించే చోటు దేవుని మందిరం. మందిరమును గురించి ఆయన చేసిన వాగ్దానం ఏమిటి? ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును అన్నారు. అంత గొప్ప చోటు అండి దేవుని మందిరం అంటే. పరలోకపు గవిని దేవుని మందిరం, పరమ న్యాయస్థానము దేవుని మందిరం, దేవుని మనస్సు ఉన్న చోటు దేవుని మందిరం. దేవుని మందిరం చాలా గొప్ప చోటు. ఓబేదెదోము ఇంటిని ఆశీర్వదించటానికి మందసాన్ని పెట్టించిన దేవుడే ఈ ప్రాంతాన్ని రక్షించి ఆశీర్వదించటానికి నూతన మందిరాన్ని కట్టించారు. పాత నిబంధన కాలంలో మందసం ఎటువంటిదో ఈ రోజుల్లో దేవుని మందిరము అటువంటిది. దేవుని మందిరం చాలా ప్రశస్తమైనటువంటి స్థలం. దేవుని మందిరం చాలా గొప్పది. నా దృష్టిలో తల్లి ఒడి కంటే, చదువుల బడి కంటే గొప్పది దేవుని గుడి.
తల్లి ఒడి అనుభవం 100% గొప్పది. చదువుల బడి అనుభవం 100% గొప్పది. దేవుని గుడి అనుభవం 1,000,000 గొప్పది. తల్లి ఒడి అనుభవం కంటే, చదువుల బడి అనుభవం కంటే దేవుని గుడి అనుభవం గొప్పది అని నేను చెప్పినందుకు ఎవరు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే వివరణ చెబితే ఫీల్ అయినందుకు మీరు ఫీల్ అవుతారు. చెప్తా మీకు. తల్లి ఒడి అనుభవాన్ని నేను తక్కువ చేయలా. తల్లి ఒడి అనుభవం 100% గొప్పదని చెప్పా. తల్లి ఒడి అనుభవాన్ని నేను తక్కువ చేయట్లా. తల్లి ఒడి అనుభవంలో బిడ్డకు ఆరోగ్యం ఉంది, తెలుసా మీకు? తల్లి ఒడి అనుభవంలో బిడ్డకు ఆరోగ్యం ఉంది. మీరు ఎప్పుడైనా తల్లి పిల్లల వార్డుకు వెళ్ళి చూస్తే, గవర్నమెంట్ హాస్పిటల్స్లో తల్లి పిల్లల వార్డుకు వెళ్ళి గమనిస్తే, ఆ వార్డు యొక్క గోడలకు చిత్రపటాలు ఉంటాయి. తల్లి తన బిడ్డను ఒంటికేసి కట్టుకున్నట్టు, చేతులతో ఇలా కౌగిలించుకున్నట్టు, ఒడిలో పెట్టుకున్నట్టు చిత్రపటాలు ఉంటాయి. మీకు తెలుసా, తల్లి యొక్క వెచ్చటి స్పర్శ వల్ల, తల్లి యొక్క వెచ్చటి కౌగిలి వల్ల, తల్లి యొక్క వెచ్చటి ఒడి అనుభవం వల్ల బిడ్డకు ఆరోగ్యం ఉందని సైన్స్ కూడా ఒప్పుకుంటుందండి. అంత గొప్పది తల్లి ఒడి అనుభవం. నేనేం తక్కువ చేయట్లా తల్లి ఒడి అనుభవాన్ని. అందుకనే ఫారిన్ దేశాలలో తల్లులు రోజుకింతసేపని ఒడికేసుకుని కట్టుకుంటారండి పిల్లల్ని, ఒంటికేసుకుని కట్టేసుకుంటారు. తల్లి ఒడి అనుభవం చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే బిడ్డకు ఆరోగ్యదాయకం, అంత గొప్పది. ఎంత ఆరోగ్యదాయకం అంటే మీకు చెబుతాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఉదయాన్నే పసికందులకు ఎండ చూపెడతారు కదా, పసికందులను కొద్దిసేపు ఎండలో ఉంచుతారు అలాగా. ఎందుకు? విటమిన్ డి వాళ్ళకు అందుతుందని, ఎముకలు బలపడతాయని, శరీరం గట్టిపడుతుందని. అంతకు మించి కామెర్ల వ్యాధి ఏమైనా ఉంటే తొలగిపోతుందని ఉదయాన్నే కాచే ఎండలో బిడ్డలను అలా ఉంచుతారు. అర్థం చేసుకోండి దయచేసి. ఉదయాన్నే కాచేటువంటి ఎండ వేడి బిడ్డకు ఎంత ఆరోగ్యమో, తల్లి యొక్క వెచ్చటి వడి అంత ఆరోగ్యం బిడ్డకి. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, కొంతమంది అడుక్కుంటూ తిరుగుతారు ఊళ్ళమట స్త్రీలు. అది వాళ్ళ వృత్తిగా భావించి తిరుగుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళని గమనించారా? వాళ్ళు తమ పిల్లల్ని ఒడికేసుకుని కట్టుకు తిరిగేస్తూ ఉంటారు. ఆ పిల్లల్ని ఎప్పుడన్నా మీరు గమనించారో లేదో, చక్కగా ఎదిగేస్తూ ఉంటారు, చక్కగా తిరిగేస్తూ ఉంటారు, కింగుల్లో బ్రతికేస్తూ ఉంటారు. ఏ వాతావరణమునైనా తట్టుకుని తిరిగేస్తారు, తట్టుకుని బ్రతికేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి రోగ నిరోధక శక్తి ఎక్కువ. ఎందుకు వాళ్ళకి రోగ నిరోధక శక్తి ఎక్కువ అంటే, వాళ్ళు 5 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు, లేక 5 సంవత్సరాల వయస్సు నిండే వరకు తల్లి యొక్క ఆలన పాలనలో, తల్లి యొక్క వెచ్చటి ఒడి అనుభవంలో పెరుగుతారు. అందుకనే వాళ్ళకి అంత ఆరోగ్యం. మరి మనలలో పిల్లలో బాలింత పచ్చిమైన తర్వాత పక్కోళ్ళకి ఇచ్చేది ఎత్తుకోమని, ఎత్తుకు తిరగటానికి తయారీగా తగలడతారు కొంతమంది. అవునా కదండి? అదో గొడవ. పైగా బలానికి బూస్టు, ఆరోగ్యానికి హార్లిక్స్, మైండ్కి మోల్టోవా, బాడీకి బోర్నిమిటా, ఒంటికి వేవా ఎన్ని పెట్టి పెంచినా మా నెలల్లో పిల్లలు యెహోవా నా కాపర్ నాకు ఊపిరి లేదన్నట్టు అయిపోతూ ఉంటారు. పైగా ఏ కాలం వచ్చినా వీళ్ళని కాపాడుకోవటానికే సగం జీవితకాలం సరిపోద్ది మనకి. శీతాకాలం వస్తే చల్లటవి తిననివ్వం, త్రాగనివ్వం. ఎందుకు? జలుబు చేసేస్తుంది, ఏ హిస్నోఫిలియాయో ఎఫెక్ట్ అవుతుందని భయం. ఏమండి? వేసవకాలం వచ్చిందంటే తిరగనివ్వం ఎండల్లో. ఎందుకు? కర్ణషా కొట్టిన కాకిలాగా, వడదెబ్బ తగిలిన ఉడతలాగా అయిపోతాడమని భయం. వర్షాకాలం వచ్చిందంటే బయటికి వెళ్ళలేము, తడిస్తే జ్వరం వచ్చేస్తుందేమోనండి. ఇలా ప్రతి కాలంలో వాళ్ళని కాపాడుకోవటానికే మనకు సగం జీవితకాలం సరిపోద్ది. కానీ మీరు గమనించాలి,
ఆ యాచిస్తూ ఓళ్ళమట తిరిగే వాళ్ళ పిల్లల్ని గమనించాలి. వాళ్ళు ఎండ, వాన, వాగు, వరద అని ఉండదు. ఏ వాతావరణములోనైనా తట్టుకుని తిరిగేస్తారు, తట్టుకుని బ్రతికేస్తారు. కింగులే ఉంటారు వాళ్ళు. ఎందుకలా అంటే చెప్పానుగా, వాళ్ళకి రోగ నిరోధక శక్తి ఎక్కువ. ఎందుకు వాళ్ళకి రోగ నిరోధక శక్తి ఎక్కువ అంటే, వాళ్ళు 5 సంవత్సరముల వయస్సు నిండే వరకు తల్లి యొక్క ఆలనా పాలనాలో పెరుగుతారు. అందుకని తల్లి ఒడి అంత గొప్పది. అర్థమైంది ఇప్పుడు మీకు? అందుకనే పిల్లల్ని ఆనలాలకి ఇచ్చి తిరగటం కాదు. మన ఇళ్లల్లో పుట్టిన పిల్లలు 5 సంవత్సరాల వయసు నిండే వరకు తల్లి యొక్క ఆలనా పాలనాలో ఉండాలి. తల్లే ఎత్తుకుని ఒడిలో ఆడిస్తూ వాళ్ళని పెంచాలి. తాతామామలు తయారైపోకండి. మీ ముసల కంపు మీరును. నేను ఎత్తుకు తిరిగేస్తాను, నెత్తి మీద ఎట్టేసుకుంటానండి. 5 సంవత్సరాలు నిండిన తర్వాత చక్కగా పిల్లల్ని ఎత్తుకోండి. తాతామామ ఎత్తుకుని 3వ తూము దాకా వెళ్ళొచ్చేయండి. రోజు ఎవడొద్దన్నాడు? లేకపోతే నరసాపురం రేవులోకి వెళ్ళి పంటే కవతలకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేయండి. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? కానీ 5 సంవత్సరాల వయసు నిండే వరకు ప్రతి పాప, ప్రతి బాబు తల్లి యొక్క ఆలనా పాలనలో పెరగాలి, తల్లి యొక్క ఒడి అనుభవంలో పెరగాలి. అది వాళ్ళకి ఆరోగ్యం. అయితే మైక్ అక్కడికి వచ్చేది. మరి చూడదండి. స్తోత్ర, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మీరు గమనించాలి. నేను కళ్ళజోడు పెట్టుకొచ్చాను కదండి, కళ్ళజోడు పెట్టుకొచ్చాను కదా, చూసారా మీరు? అలా చూస్తానంటు వ్యాధిగ్రస్త మంద. స్పందించండి. బాగానే ఉన్నారుగా? అది కళ్ళజోడు చూశారుగా? ఈ కళ్ళజోడు సైట్ కాదండి, స్టైల్ ఇది. అది చెప్పడానికి ఇంతకి స్టైల్. చాలా ఉంటాయి కళ్ళజోళ్ళు. ఇలా నాకు చక్కగా ఆ డ్రెస్సుకు తగ్గట్టుగా అలా పెట్టుకు తిరుగుతూ ఉంటాను. ఇది స్టైల్ కావాలి. తర్వాత మీరు ఎవరన్నా చూడొచ్చు, పెట్టుకుని చూడొచ్చు. నాకు ఇప్పుడు 40 సంవత్సరాల నుండి 41 వస్తాయి. చక్కగా చదవగలను బైబిల్ని. కళ్ళజోడు స్టైల్కే పెడతాను. అర్థమైందా మీకు? అందుకు నేను తీసేసి చదివా. గమనించారా? తేడా తెలియాలండి. ఇప్పుడు ఎంతంత ఉండరో పిల్లలు, వాళ్ళకి కళ్ళజోళ్ళు. గమనించారా? ఎంతంత ఉండరు, బోతద్దాలు. ఎందుకు అంటే వాళ్ళు 5 సంవత్సరాల వయస్సు నిండే వరకు తల్లి యొక్క ఆలనా పాలనలో లేరండి. బాలింత పచ్చమైన తర్వాత పక్కోళ్ళకి ఇచ్చేద్ద కదా ఎత్తుకోమని ఈ మహాతల్లి. అక్కడతో అయిపోదు. 3 సంవత్సరాలు ఎప్పుడు వస్తాయో వీడికని చూస్తుంది. నర్సరీ, అవునండి, లేదంటే ఉప్మాబడి, అదే అంగన్వాడి. ఇంకా చెప్పనా మీకు? ఆ నర్సరీ తర్వాత ఎల్కేజీ, తర్వాత యూకేజీ, ఇలా కేజీలు పెరుగుతూ ఉంటాయి. ఈ కేజీలు పెరిగే కొలది కేజీలు పుస్తకాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక 6వ తరగతి వచ్చేసరికి హమాలీ కూలీలాగా బత్తాలు పొత్తాలు వేసుకు తిరుగుతూ ఉంటారు. బత్తాలు అంటే బస్తాలు, పొత్తాలు అంటే పుస్తకాలు. అది ప్రాసభావం ఉంటుందని వాడాను. బత్తాలు పొత్తాలు వేసుకు తిరుగుతూ ఉంటారు. మీరు బాగా గమనించాలి. అలా పిల్లల్ని పట్టించుకోవలసినట్లుగా పట్టించుకోకపోవటాన్ని బట్టే వచ్చే ప్రమాదాల్లో ఒకటది. తెలుసా మీకు? ఇంకా మీకు తెలియజేస్తాను. తల్లి యొక్క ఆలనా పాలనలో, పాలన అంటే అర్థమైందా? పాలనలో 2 భాగాలు. పాలిచ్చి పెంచడం కూడా ఒక భాగం అందులో. అర్థమవుతుందా? అది చక్కగా చూసుకోవటం కూడా ఒక భాగం అందులో. తల్లి యొక్క ఆలనా పాలనలో బిడ్డ పెరగాలి 5 సంవత్సరాల వయసు నిండే వరకు. అందుకనే మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు చేర్పిస్తారు? 5 నిండాక కదండి. ఎందుకు అలా పెట్టారు? పని పాట లేక. పిల్లల ఆరోగ్యాన్ని
ఆలోచన చేసి 5 సంవత్సరముల వయస్సు నిండే వరకు ప్రతి పాప ప్రతి బాబు తల్లి యొక్క ఆరణాపారణాల్లో ఉండి పెరగాలనేటువంటి దృక్పథంతోనే 5 సంవత్సరాలు నిండిన తర్వాతే స్కూల్లో వేయాలి, చేర్పించాలి అనే విధానాన్ని పెట్టారండి. పూర్వ దినాలలో ఇజ్రాయెల్ దేశంలో అయితే 6 సంవత్సరాలు నిండిన తరువాతే స్కూల్లో వేసేవారు. అది లెక్క. కనుక దయచేసి మీరు గమనించండి, తల్లి ఒడిలో గొప్ప ఆరోగ్యం ఉంది. తల్లి యొక్క ఆరణాపారణాలో, తల్లి యొక్క ఒడి అనుభవంలో పెరిగిన బిడ్డలు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పొందుతారు. దేవుడు ఆ విధంగా తల్లికి బిడ్డకు ఆ గొప్ప బంధాన్ని దేవుడే పెట్టారు. స్తోత్ర. నేను ఆ బంధాన్ని అనుసరించి పెంచబడిన వాడిని కనుక కళ్ళజోడు దేనికి పెడతాను? స్టైల్కి పెడతా, సైట్కి కాదు. చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ మధ్యన ఎంత దారుణం ఉండేది. కనుక జాగ్రత్త. తల్లి ఒడి అనుభవంలో బిడ్డకు ఆరోగ్యం ఉంది. తల్లి ఒడి గొప్పది. అయితే తల్లి ఒడి అనుభవం కంటే దేవుని గుడి అనుభవం ఇంకా గొప్పది. ఎందుకంటే తల్లి ఒడి అనుభవం అందరికీ ఉంటుందా? ఉండదు. తల్లి ఒడి అనుభవం లేని వాళ్ళు లేరా అండి? ఉదాహరణకు పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన అనాథలు ఉంటారు కదండి, అనాథలు. వారి పరిస్థితి ఏమిటి మరి? కనుకనే నేనేమంటున్నానంటే, నీకు తల్లి ఒడి అనుభవం ఉందా? చాలా సంతోషం. ఒకవేళ నీకు తల్లి ఒడి అనుభవం లేదా, అయినా నువ్వు బాధపడకు. నీకు తల్లి ఒడి అనుభవం ఉన్నా లేకున్నా దేవుని గుడి అనుభవం కలిగి ఉంటే చాలు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా తన ఆలయంలో దేవుడు ప్రతి ఒక్కరిని ఆదరించి తీరుతారు. అంత గొప్పది దేవుడి గుడి అనుభవం. అలాగే చదువుల బడి అనుభవాన్ని నేనేం తక్కువ చేయలే. 100% గొప్పదని చెప్పానుగా. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందరూ విద్యాధికులు కావాలి. ఎందుకంటే విద్య లేని వాడు ఎంత పశువు అన్నారు. చిరిగిపోయిన చొక్కైనా కట్టుకో, ఓ బుక్కు కొనుక్కో అనేదే పెద్దవాళ్ళ యొక్క మాట. చదువు అంత గొప్పది. చదువుకుంటేనే రాబోయే దినాల్లో జీవితం. ఎందుకంటే చదువు అంత ప్రాముఖ్యం. మీరు ఎప్పుడైనా ఇతర దేశాలు వెళ్ళినప్పుడు గమనిస్తే చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి తేడా క్లియర్గా అర్థమవుద్ది. అక్కడ ఈ చదువు లేని వాళ్ళు చాలా యాతనలు పడుతూ ఉంటారు. అక్కడ సిటీ అవుట్కట్స్లో పడేస్తూ ఉంటారు వాళ్ళు. బాగా చదువుకున్న వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ సౌకర్యవంతమైన జీవితం లీడ్ చేస్తారు. కనుక దయచేసి గమనించండి, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందరూ విద్యాధికులు కావాలి. చదువు చాలా ప్రాముఖ్యం. అయితే అస్సలు చదువుల బడి అనుభవం లేని వాళ్ళు లేరా అండి మన దేశంలో? నిరక్షరాస్యత లేదా కొన్ని ప్రాంతాల్లో? మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, నేను అంటున్నాను అందుకునే, నీకు చదువుల బడి అనుభవం ఉందా? చాలా సంతోషం. ఒకవేళ నీకు చదువుల బడి అనుభవం లేదా, నువ్వు బాధపడకు. నీకు చదువుల బడి అనుభవం ఉన్నా లేకున్నా దేవుని గుడి అనుభవం కలిగి ఉంటే చాలు. దేవుని మందిరమే ఆధ్యాత్మిక పాఠశాల అయి ప్రతి ఒక్కరిని ప్రయోజనకరమైన పాత్రలుగా తీర్చిదిద్దుద్ది. తల్లి ఒడి అనుభవం కంటే, చదువుల బడి అనుభవం కంటే దేవుని గుడి అనుభవం చాలా గొప్పది. అంత గొప్పది దేవుని మందిరం. దేవుని గుడి అనుభవం ఎంత గొప్పది అంటే, ఇంకొక మాట కూడా ఇక్కడ మీకు చెబుతాను, కొనసాగింపే. తల్లి ఒడి అనుభవం ఉన్నా లేకున్నా, చదువుల బడి అనుభవం ఉన్నా లేకున్నా, దేవుని గుడి అనుభవం కలిగి ఉంటే చాలు, వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. ఎలా? సమూయేలు గారి జీవితమే మనకు ఒక మంచి ఉదాహరణ. సమూయేలు గారికి పరిపూర్ణంగా తల్లి ఒడి అనుభవం ఉందా? లేదండి. ఎంతకాలం తన వద్ద పెట్టుకోవాలో అంతకాలం అలా ఉంచుకుని తర్వాత తెచ్చి ఎక్కడ విడిచిపెట్టేసింది ఆవిడ? దేవుని మందిరంలో, ఆలయంలో విడిచిపెట్టేసింది పిల్లండి. మనమెవరము విడిచిపెట్టని అంత చిన్న వయసులో బిడ్డనామే విడిచిపెట్టేసింది దేవుని మందిరం. పరిపూర్ణముగా తల్లి ఒడి అనుభవం లేదు అతనికి. పోనీ చదువుల బడి అనుభవం ఉందా? అస్సలు లేదు. తల్లి ఒడి అనుభవం సరిగా లేదు, చదువుల బడి అనుభవం అస్సలు లేదు. కానీ దేవుని గుడి అనుభవం ఉంది కనుక అతడు అంత గొప్పవాడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లి ఒడి అనుభవం సరిగా లేకపోయినా, చదువుల బడి అనుభవం అస్సలు లేకపోయినా, దేవుని గుడి అనుభవం కలిగి ఉండి గొప్పవాడయ్యాడండి సమూయేలు గారు. ఎంతటి గొప్పవాడతను!
బలమైన సాధనం, అగ్ని కణం, కక్కులు పెట్టబడిన కొడవలి, నక్కులు పెట్టబడినదైన క్రొత్తదైన నురిపిడి మ్రాను, దేవుని నోటి బోర, ప్రవక్త, దీర్ఘదర్శి, ప్రార్థనాపరుడు, రాజులను అభిషేకించుటకు తగిన అభిషేకం కలిగిన వాడు, గొప్ప దైవజనుడు, విశ్వాస వీరుల జాబితాలో పేరు చేర్చబడినవాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు చదువుకోండి. ఆదాము గారి పేరు అందులో వ్రాసి ఉండదు. ఆదాము గారెవరు? మానవ జాతికి మూల పురుషుడు, తొలి మానవుడు, సర్వప్రాణి కోటికి పేర్లు పెట్టినవాడు, దేవుని కుమారుడు అని చెప్పబడింది ఆదాము గారి కోసం లూకా సువార్తలో. దేవుని కుమారుడు అని చెప్పబడ్డాడు అతను. అంతటి అత్యున్నతమైన వ్యక్తి అయిన ఆదాము గారి పేరు విశ్వాస వీరుల జాబితాలో వ్రాయించలేదు పరిశుద్ధాత్ముడు. ఆదాము గారంతటి గొప్ప వ్యక్తి పేరే వ్రాయబడని ఆ యొక్క విశ్వాస వీరుల జాబితాలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో సమూయేలు గారి పేరుని దేవుడు వ్రాయించారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్పవాడయ్యాడండి సమూయేలు గారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? తల్లి ఒడియా? కాదు. పోని చదువుల బడియా? కాదు. తల్లి ఒడి అనుభవం సరిగా లేదు, చదువుల బడి అనుభవం అస్సలు లేదు. కేవలం దేవుని గుడి అనుభవం కలిగి ముందుకు సాగాడు గనుక అంతటి గొప్పవాడయ్యాడు. అందుకునే రూఢిగా ప్రకటిస్తున్నాను, తల్లి ఒడి అనుభవం కంటే, చదువుల బడి అనుభవం కంటే దేవుని గుడి అనుభవము గొప్పదే, చాలా గొప్పది దేవుని గుడి అనుభవం. అందుకనే దేవుని మందిరం గురించి బైబిల్ చెబుతున్న మాట, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, ఎక్కడికి? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు. మందిరం చాలా గొప్పది, ప్రశస్తమైంది. తల్లి ఒడి కంటే, చదువుల బడి కంటే గొప్పది దేవుని గుడి. అటువంటి దేవుని మందిరానికి నీవు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మందసానికి మించినది దేవుని మందిరం కనుక దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎలా పడితే అలా ఉంటాను, ఇష్టానుసారంగా ఉంటాను, ఆస్తవ్యస్తంగా ఉంటాను, నన్ను అడిగే వాళ్ళు ఎవరు, అడిగితే నోరు పడేసుకుని అణిచేస్తాను, అడిగితే వాళ్ళ మీద విరుచుకుపడిపోతాను, నేనంటే ఏంటనుకున్నారు, నా వెనక జనం ఉంది, నాకు కులం ఉంది, గొప్ప ధనం ఉంది, చాలా బలం ఉంది, నేను గొప్ప గొప్ప పదవులు వెలగబెడుతున్నాను, నేను సంతకం చేసే ఇంకు గ్రీన్ ఇంక్ అని వెర్రవీగేవనుకో, నీకు రెడ్డింకు పడుద్ది. నీ వెనక జనమున్నా, నీకు ధనమున్నా, గొప్ప కులమున్నా, గొప్ప గొప్ప పదవులను వెలగబెడుతున్నా, నీకెంతో బలమున్నా, నీవు గజిటెడ్ ర్యాంకులో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, నువ్వు సంతకం చేసే ఇంకు గ్రీన్ ఇంక్ అయినా నీకు రెడ్ ఇంకు పడకుండా ఉండాలంటే చెప్పులు విడిచిపెట్టే దగ్గరే నీ లెవెలంతా విడిచిపెట్టి దేవుని మందిరములోనికి రావాలి. ఈ విషయంలో సంఘమునకు ముఖ్యంగా మారు మనసు కావాలి. మందిరములోనికి వచ్చి లెవలేస్తారు కొంతమంది, నీ లెవలో నువ్వును. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నీవెవరివైనా, ఎంతటి వాడివైనా దేవుని మందిరంలోనికి వచ్చి సంఘములో లెవలేయటానికి వీల్లేదు. ఎందుకంటే మేం కుడితే లెగటానికి నీకు పట్టేది వారం, కానీ దేవుడు కుడితే నీ జీవితకాలం సరిపోదు లేవటానికి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈనాడు అడుగడుగున క్రైస్తవ్యంలో మందిరం నిర్లక్ష్యం గావించబడుతుందండి. ఏమండి? జాగ్రత్త సుమి. దేవుని మందిరములోనికి వచ్చిన తర్వాత మనం లేనిపోని లెవలేయకూడదు. ఖచ్చితంగా ఈ విషయంలో మారు మనసు కావాలి ప్రతి ఒక్కరికి. మందిరానికి వచ్చి లెవలేస్తారు, మందిరానికి వచ్చి రాజకీయాలు చేస్తారు, మందిరానికి వచ్చి గ్రూపులు కడతా ఉంటారు, మందిరానికి వచ్చి కుట్రాకోటలు పెడతా ఉంటారు కొంతమంది. అవునా కదండి? జాగ్రత్త. అరే, ఒక 3 గంటలు మంచిగా భక్తి చేసుకోలేరా అమ్మా బాబు వెళ్ళి? అంటే నేను సార్వత్రికంగా అందరికీ చెప్తున్నాను, ఒక బ్యాచ్కే కాదు. అది అక్కడ నీ లేనిపోని రాజకీయాలు నీ లెవలేంట్రా, డెప్ప ఎగిరిపోద్దా. మరి నేను ఎగరగొట్టేస్తానని కాదు, దేవుడు ఎగరగొట్టేస్తాడు. ఎవరి ప్రవర్తన అయితే బాగోదో మందిరంలో వాళ్ళు భక్తిహీనులు. భక్తిహీనుల నడినెత్తి ఓడగొట్టబడుద్దని బైబిల్లో వ్రాసింది. అదే డెప్పెగిరిపోవటం అంటే. జాగ్రత్త. మరి లేనిపోని లేవలేయకూడదు. అందుకనే వాక్యం అంటుంది, నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. నేనంటాను, దేవుని మందిరంలో మన ప్రవర్తన బాగుంటే,
దేవుని మందిరములో మన ప్రవర్తన మంచిగా ఉంటే బయట కూడా మన ప్రవర్తన బాగుంటుంది, మంచిగా ఉంటుంది. దేవుని మందిరములో నీ ప్రవర్తన నటించేదైతే బయట కూడా నీ బ్రతుకు నటనగానే కొనసాగుతుంది, నాశనం అవుతావు. జాగ్రత్త సుమి. దేవుని మందిరం దేవుని కనుదృష్టి నిలిచే స్థలం, పరమ న్యాయస్థానం, పరలోకపు గవిని దేవుని మందిరం. కనుక దేవుని మందిరములో మన ప్రవర్తన బాగుంటే బయట కూడా మన ప్రవర్తన బాగుంటుంది. దేవుని కన్నుల ముందు కనుదృష్టి నిలిచే చోట మన ప్రవర్తన బాగుంటే బయట కూడా మన ప్రవర్తన బాగుంటుంది. కనుక నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము అని లేఖనం చెబుతోంది. ఎలా పడితే అలా ప్రవర్తించడానికి వీల్లేదండి. మందిరంలో, అరణ్యంలో హాగర్లా ప్రవర్తించకూడదు. మందిరంలో ఉజ్జియా గాడిలాగా ప్రవర్తించకూడదు. తెలుసా మీకు? కొంతమంది హాగరులా ప్రవర్తిస్తారు. మీకు చెబుతాను. హాగరు తన కుమారుణ్ణి తీసుకుని అరణ్యానికి వెళ్ళింది. ఆ అరణ్య ప్రాంతం నీటి ఓటలు, నీటి బావులు కలిగిన చోటుగా ప్రసిద్ధి. కానీ ఈమెకు అక్కడికి వెళ్ళిన తరువాత ఏం దొరకలేదు? నీళ్లు దొరకల. అదేమిటండి? వెళ్ళవలసిన చోటుకే వెళ్ళింది ఆవిడ. నీటి ఓటలు, నీటి బావులు కలిగిన చోటుగా ప్రసిద్ధి. నీళ్లు సమృద్ధిగా ఉండే అరణ్యం అది. అక్కడ నీళ్లు దొరకలేదట ఈవిడికి. అంటే వెళ్ళవలసిన చోటుకే వెళ్ళింది కానీ దొరకవలసినవి దొరకల ఆవిడికి. అలాగే కొంతమంది రావలసిన చోటుకే వస్తారు, మందిరానికి వస్తారు, కానీ పొందుకోవలసిన దీవెనలు పొందుకోలేరు. దేవుని సన్నిధికి వస్తారు, కానీ దేవుని సన్నిధిలో ఉన్న నిధిని పొందుకోలేరు. ఎందుకు? చెత్త ప్రవర్తన వల్ల. హాగరు వెళ్ళవలసిన చోటుకే వెళ్ళింది, కానీ దొరకవలసిన నీళ్ళు ఎందుకు దొరకలేదో తెలుసా? అక్కడ ఆవిడ ప్రవర్తన బాగోలేదు. బైబిల్ చెబుతోంది ఆమె తన కుమారుణ్ణి పొదలో వదిలేసిందట. పొదలో వదిలేసిందట. ఇదేమిటిది? ఒక ఆవిడేమో నదిలో వదిలేసింది, ఈవిడేమో పొదలో వదిలేసింది. ఇదేంటిది? ఇలా వదలొచ్చా? కొంతమంది అండి కోటానికి వచ్చి, మందిరానికి వచ్చి, సభలకు వచ్చి పిల్లలను వదిలేస్తూ ఉంటారు. గమనించారా? కొంతమంది పిల్లలు అనాథల్లా తిరుగుతూ ఉంటారు, సిగ్గు శరం లేకుండా వదిలేస్తారు కొంతమంది. వాళ్ళు ఎవరు లెక్క ఒంటరినై అందరి అని తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఏమన్నా అనాథ పిల్లల? ఈ చుట్టుపక్కల ఏమన్నా అనాథాశ్రమం ఉంటే కోటం కొరకు భోజనం పెడతారని ఇక్కడ తీసుకొచ్చారా అనుకుంటూ ఉంటాను నేను. పిల్లలు కలిగిన తల్లిదండ్రులు పిల్లల దగ్గర పెట్టుకుని ఆడవలేరా? మళ్ళీ ఏమన్నా అంటే ఒక్కొక్కరికి మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం. జాగ్రత్త. నీ పిల్లల్ని హాగరు పొదలో వదిలేసినట్లు సభలో ఎక్కడ పడితే అక్కడ వదిలేకు. హాగరు పొదలో వదిలేసినట్లు నువ్వు మందిరానికి వచ్చి నీ పిల్లల్ని వదిలేకు. పిల్లలు కలిగిన తల్లులు పిల్లల్ని దగ్గర పెట్టుకోవాలి. పిల్లలు కలిగిన తల్లులు మందిరానికి వస్తే గుమ్మానికి దగ్గరగా కూర్చోవాలి. సభకు వస్తే కాస్త ప్రక్కగానో వెనకగానో కూర్చోవాలి. ఎందుకంటే పిల్లలు ఏడుస్తారు. ఆకలి పెట్టో, చెమట పట్టో, దోమ కుట్టో, చీమ కుట్టో, నొప్పి పెట్టో ఏడుస్తారు. ఏడ్చినప్పుడు ముక్కు నోరు నొక్కేయటం కాదు, చక్కగా ఎత్తుకుని కాస్త అలా బయటికి తీసుకువెళ్ళాలి, ఊరడించాలి. బిడ్డని ఊరడించగలిగిన సాధనం ఎవరు? తల్లి. అది గుర్తుంచుకుని మందిరానికి వస్తే గుమ్మానికి దగ్గరగా కూర్చోవాలి. పెద్ద కొయిర్ పార్టీలాగా ముందుకు వచ్చేయకూడదు, గుమ్మానికి దగ్గర కూర్చోవాలి. అలాగే సభకు వస్తే పిల్లల్ని దగ్గర పెట్టుకుని కాస్త పంచలమట ఆ వెనక భాగంలో కూర్చుని ఏడవాలి. అర్థమవుతుందండి? ఎందుకంటే మీ పిల్లల అల్లరి మీకు ముద్దు, మాకొద్దు. మాకెందుకు? చిన్నపిల్లల్ని ఆటంకపరచకండి, వాళ్ళని నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని అన్నారు ప్రభువు అప్పుడు. ఇప్పుడైతే అండ. తెలుసా మీకు? అప్పటి పిల్లలకి ఇప్పటి పిల్లలకి చాలా తేడా ఉందండి బాబు. నా చిన్నతనంలో వేసవి కాలంలో నాకు బట్టలు వేసేవాళ్ళు కాదు, ఓపెన్ హెయిర్, చక్కగా గాలి తగులుద్దని వదిలేసేవారు. ఇప్పుడు ఎంత ఉన్నాడు వాడికి జీన్స్ ప్యాంటు కావాలి, పైగా జీన్స్ ప్యాంటు మీద పొడపో మచ్చల్లా ఉండాలి. ఇప్పుడైతే అక్కడక్కడ చిరిగిపోయి ఉండాలి, లేకపోతే కూడా టాన్ జీనా ఏదో ఏంటది ఏమంటారు తమ్ముడు, అదేనా? అవి వచ్చిన కొత్తలో ఒకసారి సభకు వచ్చాడు. అక్కడ సభకు వచ్చేస్తాను చూసి, చూశారా
ఈ బిడ్డ ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో. దారిలో యాక్సిడెంట్ అయి బట్టలు చిరిగిపోయినా వెనక్కి వెళ్ళిపోకుండా కోటానికి వచ్చాడు అంటున్నాను నేను. నాకు తెలియదు మొత్తం అంటే దారంటూ సైకిల్ మీద బండి మీద పడిపోయి ఉంటాడు, మొత్తం బట్టలన్నీ కొట్టుకుపోయి అయినా వెనక్కి వెళ్ళిపోకుండా కోటానికి వచ్చాడు, దుమ్ము దులుపునాడు అనుకుని అని చెప్తున్నాను నేను. వీడు యాక్సిడెంట్ అయినా వచ్చాడు బాబు వీడని. అప్పుడు పక్కన కాదు గారు స్టైల్ అంటున్నారు. అర్రే బాబు అదేమిటది? ముష్టి స్టైల్ అది, ముష్టి స్టైల్ అది. ఏమండి కొట్లో కొనేటప్పుడు చిరుగులు ఉన్నాయని జాగ్రత్తగా కొనుక్కుని తొడిగోలుగా మనం. ఇప్పుడు ఎంత చిరిగితే అంత రేట్ ఏంటంటే ఎంత వింతో చూడండి. అలా ఉండాలి, అలా ఉంటేనే, లేకపోతే అది తొడగడం. ఈ రోజుల్లో పరిస్థితి అలా అయింది. ఏమండి మాకు ఫోన్లో పచ్చ బటన్ ఎర్ర బటన్ తప్ప ఏమీ తెలియదు పెద్దోళ్ళకి. చిన్నపిల్లలండి మొత్తం ఫోన్ ఇప్పేసి మళ్ళీ బిగించేస్తారు అవసరమైతే వీళ్ళు. మొత్తం లోపల ఉన్న ఆప్షన్స్ అన్నీ కెలికేసి రకరకాల గేములు ఆడేస్తూ ఉంటారు. మనకు తెలియదు ఎలా వాడాలి. అప్పటి పిల్లలకి ఇప్పటి పిల్లలకి చాలా తేడా ఉంది. అప్పటి పిల్లలు కాబట్టి రండి రండి అన్నట్టు ఇప్పుడైతే కొండ్రా అవతల పడినట్టు. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి సభలనే కాదు ఆదివారపు ఆరాధనను కూడా చెడగొట్టేస్తున్నారు. అందుకని అరణ్యంలో హాగర్లాగా ఎవరో ప్రవర్తించకండి. ఆవిడ పిల్లల్ని పొదలో వదిలేసినట్లు మీరు మందిరంలో అక్కడక్కడ సభల్లో వదిలేకండి. పిల్లల్ని దగ్గర పెట్టుకోవాలి. పైగా ఈవిడ అటు ఇటు తిరుగుతుందట ఆ అరణ్యంలో. అటు ఇటు తిరిగే లక్షణం సాతానుగడిది. ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు ప్రభు అపవాదిగాడిని. యోబు గ్రంథంలో ఉంటుంది ఈ మాట. అప్పుడు వాడు ఏమన్నాడు? నేను భూమిపైన ఇటు అటు తిరుగులాడుతూ వచ్చానన్నాడు. ఇటు అటు తిరిగే లక్షణం ఎవరిది? సాతానుగడిది. మన విరోధి అయిన అపవాది ఎవరిని మింగేద్దామా అని గర్జించు సింహం వలె వెతకులాడుచు తిరుగులాడుచున్నాడన్న లేఖనం చెబుతోంది. వెతకులాడుచు తిరుగులాడే లక్షణం, అటు ఇటు తిరిగే లక్షణం ఎవరిది? సాతానుగడిది. ఈ లక్షణం హాగర్లో కనపడుతుంది. అలాగే కొంతమంది సభకు వస్తారు, మందిరానికి వస్తారు, కుదురుగా 3 గంటలు కూర్చోరు. సభంతా లెక్కేస్తే 4 గంటలు ఉంటుంది. అవునా కదండి? పైగా కొంతమంది వచ్చే టైం చూడరు, వెళ్ళే టైం చూస్తారు, లేటుగా వస్తారు. మందిరానికి వస్తారు, ఒక 3 గంటలు ఉంటుందేమో మొత్తం ఆరాధన అంతా కలిపి ప్రార్థన నుండి ముగింపు దాకా. ఆ కొన్ని గంటలు దైవ సన్నిధిలో కూర్చోరు. ఏదో పల్లేరుకాయలు పరిచి దాని మీద వీళ్ళని కూర్చోబెట్టినట్టు 3-4 సార్లు లేచి అటు ఇటు తిరుగుతారు. పెద్ద యోబు గ్రంథంలో సైతాన్లాగా, బేర్షెబారణ్యంలో హాగరలాగా, పెద్ద ఆఫీసర్ మమ్మీ వాళ్ళ హస్బెండులాగా తిరిగి వస్తారు. అపవాదికి ఆత్మీయ పుత్రులు పుత్రికలు. బుద్ధి లేదా? సన్నిధిలో కుదురుగా కూర్చోలేవా? టకీమని లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. తప్పండి. అటు ఇటు తిరిగే లక్షణం అపవాదిగాడిది. సన్నిధిలో చక్కగా కుదురుగా కూర్చోవాలి. మందిరానికి వచ్చినప్పుడు, సభలకు వచ్చినప్పుడు గుర్తుంచుకోండి, అటు ఇటు తిరగకూడదమ్మా. అటు ఇటు తిరిగే లక్షణం సాతానుగాడిది. కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళకి ఇబ్బంది ఏంటి? పదే పిచ్చికారీ చేయాలి. ఏదో తేడా ఉంది, ఒంట్లో బాగోలేదు, ఏ ఫ్యాక్టరీయో పెరిగిపోయింది, షుగర్ ఫ్యాక్టరీ, పిచ్చికారీ చేయాలి. అవునా కదండి? చిట్టుకప్పలాగా ఆత్మానం వెళ్ళొస్తూ ఉండాలి. అలాంటప్పుడు దూరంగా పంచలమట ఎక్కడన్నా కూర్చోవాలి. అది తెలియక కొంతమంది ఏమండి ప్రజల మధ్యలో కూర్చుని టింగు అని పెద్ద డైనోసార్ లాగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా నువ్వు పిచ్చికారీ చేసే ఇబ్బంది కలిగి ఉన్నా, ఎరువు వేసే ప్రాబ్లం కలిగి ఉన్నా, సభకు వచ్చినప్పుడు అక్కడెక్కడో కూర్చోవాలి, కానీ ముందుకు వచ్చేయకూడదు పెద్ద కోయిరు బృందంలాగా. అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు అనువైన చోట కూర్చుని వెళ్ళొస్తా ఉండాలి. సభకు ఇబ్బంది ఉండదు, సన్నిధికి ఇబ్బంది ఉండదు, మందిరంలో కూడా ఇబ్బంది ఉండదు. అది విషయం. సభకు ఆటంకం కలుగు చేయకూడదు. కొంతమంది సెల్ ఫోన్లు, బాబోయ్ దరిద్రం, దారుణం. సభకు వచ్చినా సన్నిధికి వచ్చినా ఎంత దారుణం అంటే, ఇక్కడ దైవజనులు చాలా మంచివాళ్ళు అండి. ఈ దైవజనులందరినీ దేవుడు దీవించును గాక. ఒక్కో చోటనండి శవపేటికి మొహం వేసుకుని ఇంకా సభ ఇంకా చూడ్డాడు, మళ్ళీ పాస్టరే ఫోనే ఇంకలాగా ఫోనే. సభ జరుగుతూ ఉంటుంది, పక్కన వాళ్ళు వింటూ ఉంటారు, వీడు ఎన్నేవాడు అంటాడు వీడు. అందునే కొన్ని చోట్ల చెప్తారు, రే పాస్టర్లు ఎక్కించకండి రా బాబు వేదిక మీద అంటున్నాను. కొన్ని చోట్ల విపరీతమైన సభలకు వెళ్తూ ఉంటాం కదని చెప్తున్నాను కొన్ని చోట్ల. కానీ ఇక్కడ ఇబ్బంది లేదు, దైవజనులు మంచిగా కూర్చున్నారు. దేవుని స్తోత్రం. ఎంత దారుణం అండి ఇది.
ఫోన్లు. ఇప్పుడు వాళ్ళ పక్కన పెడితే విశ్వాసులు నీ సెల్ ఫోన్ రూపాయిన్నర, దాని రింగ్ టోన్ మీటర్న్నర. ఫోన్ వచ్చినామండి హలో అంటాడు. రే నువ్వు ఫోన్లో మాట్లాడక్కర్లేదురా బాబా, మామూలుగా మాట్లాడినా ఊరు వెళ్ళిపోతే నీ మాట ఏంటిది? తప్పండి. మనం కానీ మన ప్రవర్తన కానీ సన్నిధికి, సంఘానికి, సభకు ఎప్పుడు ఆటంకంగా ఉండకూడదు. అందుకని అరణ్యంలో హాగరలాగా ప్రవర్తించకూడదు, మందిరంలో అలాగే ఉజ్జయాగాడిలాగా ప్రవర్తించకూడదు. ఏం చేశాడు మందిరంలో ఉజ్జయ? స్థిరపడిన తరువాత గర్వించి ధూపం ఇంటాకి వెళ్ళిపోయాడు. ఎవరి పని వాళ్ళు చేయాలి, అవునా కదండి? ఎవరి పని వాళ్ళు చేయాలి. అందరికీ పాస్టర్ సీటు మీదే కన్ను, పాస్టర్ సీటు మీదే. ఎప్పుడు బుల్లబ్బాయి గారు చేస్తారా, లేకపోతే ఎప్పుడు నిరీక్షణరావు గారేనా? ఈ కోరహు బ్యాచ్ అండి వీళ్ళు. ఏ బ్యాచ్ వీళ్ళు? కోరహు, దాతాను, అభిరాము, ఓను అనబడిన వారిలో బ్యాచ్ అండి వీళ్ళు. సిగ్గు లేకుండా విగ్గెట్టుకు తిరిగే మొహాలు మీరు. ఎప్పుడు పాస్టర్ గారిని నేను కూడా ఎక్కేయాలి వేదిక ఎక్కక ముందు వాళ్ళు ఎంత ప్రయాసపడి పరిచర్య చేసి దైవజనుల వద్ద నమ్మకంగా ఉండి ఏమండి చాకరీ చేశారో వీడికి తెలియదండి. ఇంతకీ అర్థమవుతుందండి, తెలియదు. కానీ వీడు ఇన్స్టెంట్ ఫుడ్ లాగా అయిపోవాలి, వెంటనే అయిపోతాను నేను. పోనీ అయిపోతావులే. ఆ రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు బాబుగా వీడిని ఎవరో వదిలేశారు, అమ్మ నాన్న, కూర్చోరా బాబా, ఆడొకడు అనాథ బిడ్డ, దగ్గర పెట్టుకోండి, దేవునికి స్తోత్రం. మీరు గమనించాలి ప్రియులారా, మంచివాళ్ళు మీరు. కనుక అయిపోవాలని ఎప్పుడూ కూడా అదే పీఠం, ఆ పీఠం ఎక్కేయాలి. దేవుని దైవజనుడిగా నియమింపబడక ముందు ఏమండి, పరంజ్యోతయ్య గారి సమయంలో, కాలంలో దైవజనుడు, గొప్ప దైవజనుడు పిఎల్ పరంజ్యోతి అయ్య గారు, వారి సమయంలో దైవజనులకు ఎంత పరిచర్య చేశారో, ఎంత నమ్మకంగా దేవుని సంఘంలో బుల్లబ్బాయి గారు ఆ రోజుల్లో ఉన్నారో అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది? ఈ రోజుల్లో ఎంతో ప్రయాసపడి పరిచర్య చేసి దైవజనుల వద్ద నమ్మకంగా ఉండి దేవుని ఏర్పాటులోనికి వచ్చి ఒకానొక సమయంలో వారు దైవజనుడిగా నియమింపబడ్డారు. అద్భుతంగా మన్నా పరిచర్యలలో వారు ఐపీసీ మన్నా పరిచర్యలలో వాడబడ్డారు. ఇప్పుడు టీసీఎఫ్ అనేటువంటి సంఘంలో దోహా ఖతారులో అనేక సంవత్సరాలుగా దైవజనుడిగా ముందు కొనసాగుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే నిరీక్షణరావు గారు ఒక రోజులో అయిపోయారా వారు దైవజనుడిగా? కాదు కదా. ఎంత కష్టపడ్డారైనా. ఇవన్నీ ఎవ్వరికి తెలియదండి. తక్కువని అయిపోవాలి, మైకెట్టేసుకోవాలి, భూనా మనకుతో అత్తరాలో మీ అంతకన్నా వందనాలో నాకు ఆరోగ్యంలో బాగోలేదు అనలేడు వీడు. 100 కుక్కలు దాడి చేసి మొక్కలు పీకేసిన మొహం. ఎప్పుడు ఇదే జాగ్రత్త. మన వల్ల కానీ మన ప్రవర్తన వల్ల కానీ సంఘము, దేవుని మందిరంలో జరిగే పరిచర్య, సభలు ఇబ్బంది పరచబడకూడదు. జాగ్రత్త. అదివాడు ధూపమేయటాకి వెళ్ళిపోయాడు. ఎవరు? ఉజ్జయ. ఎవరి పని అండి అది? యాజకులు చేయవలసిన పని. రోజులు ఎలా మారిపోయిందో తెలుసండి బాబు. రోజులు వాళ్ళకే పిలుపు, అలిగితే పాస్టర్, ఏదో దెబ్బకి దేవుడు అన్నట్టు టాప్ మన అచ్చుకొట్టి అమ్మేస్తా ఉంటారు కదా, అలాగా వాళ్ళకే పిలుపు. ఈ రోజుల్లో సంఘంలో అలిగేస్తాడు, 10 రోజులు పక్కెళ్ళిపోతాడు, 11 రోజున అడిగి దేవుడి దర్శనం వచ్చేద్ది. నో కుమారుడా అని దైవ దర్శనం వచ్చేద్ది. అడిగి మొదలెట్టేసి ఫెలోషిప్లో చేరిపోతాడు. కొన్ని చోట్ల ఫెలోషిప్లకి, ప్రెసిడెంట్లకి, సెక్రటరీలు కూడా బుద్ధి జ్ఞానం ఉండదండి. వాడెవడో, వాడు ఆత్మీయ తండ్రి ఏమిటి, వాడు అనుభవం ఏంటి ఏమిటి చూడరు. చర్చేసుకుంటారు, వచ్చేసాడు మా ఊడని. వీడు సంచేసుకుని ఏ దైవజనుడి మీద అయితే తిరుగుబాటు చేసి వచ్చేసి ఫెలోషిప్లో చేరిపోయాడో ఆ దైవజనుడి పక్కన నుంచి కటింగ్ ఎత్తా ఉంటాడు. ఇలాగా చేర్చుకునే వాళ్ళకి కూడా సిగ్గుసారం ఉండదండి. ఏమనంటే మళ్ళీ కోపాలు, మేము ప్రెసిడెంట్ని. అవును మరి, పెద్ద ప్రపంచ ప్రెసిడెంట్ మరి నువ్వు.
సిగ్గు ఉండాలి. వచ్చినోడు ఎవడు, వాడు ఆత్మీయ తండ్రి ఏమిటి, వాడి అనుభవం ఏమిటి, ఎన్నాళ్ళు సేవలో వాడు ఉన్నాడు, వాడి ఫెలోషిప్కు తగినవాడా కాడ చూసుకుని చేయాలి. నా దగ్గరికి వచ్చేస్తా ఉంటారు, అభిషేకించేయండి అయ్యగారే అని. అవతల పోమంటాను, అవతల పో. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు? ఆ దైవజనుడి చేతి కింద కనీసం 3 సంవత్సరాలు ఉండి నేర్చుకో, అణిగి నేర్చుకో. శవపేటికి మొహమా, ముందు నేర్చుకో, తర్వాత రా మీ ఆత్మీయ తండ్రిని తీసుకురా. నా చేత అభిషేకం తీసుకోవాలని నీకు ఉంది కాబట్టి అప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఇస్తాను నేను. అంతే, అలా ఉంటుంది. ఏమి లేదు, ఎలా అయిపోయినంటే అలా అయిపోయింది. కనుక జాగ్రత్త సుమి. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేసుకుంటూ వెళితే అంతా బాగుంటుంది. దేవునికి స్తోత్ర. వాడు ధూపం వేయటానికి ప్రయత్నపడ్డాడు, పైగా యెహోవాకి ద్రోహం చేశాడని బైబిల్ చెబుతుంది. దేవుని మీద వాడు ఏం చేశాడు? ద్రోహం. దేవుడు ఎన్నో కార్యాలు వాడి పట్ల చేస్తే ఆ కార్యములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి మందిరానికి రావలసిన వాడు దేవుడు చేసిన కార్యాలు మరిచిపోయి దైవజనుల మీద తిరగబడి వాళ్ళ మీద కోపం చూపాడంటే అది దైవద్రోహమా కాదా? అసలు దేవుడు చేసిన కార్యాలు మేళ్ళు మర్చిపోవటమే దైవద్రోహం, తెలుసా? పెద్ద దైవద్రోహం అది. వీడు అదే చేశాడు. స్థిరపడిన తరువాత గర్వించి చెడిపోయాడండి వాడు. అది దైవద్రోహం. నువ్వు దైవద్రోహం చేయకూడదు, దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. పైగా యాజకుల మీద కోపం చూపేట. కొంతమందికి మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం. ఎందుకు? పాస్టర్ తిరిగి అనలేడుగా, నెత్తి నేలకేసి గుద్ది చంపేస్తాం మళ్ళీ. కానీ ఆ రైట్స్ దేవుడు మాకు ఇవ్వాల. అది ఆ రైట్స్ ఇవ్వలేదు కాబట్టి చాలామంది బ్రతికిపోతున్నారు, తెలుసా? లేదంటే వారానికి ఒకళ్ళ మెడకాయ తిప్పేయాలి, ప్రాణాలు తీసేస్తారు సంఘపెట్టలో. అవునా కదండి? వాళ్ళు పెట్టే యాతన అంతా ఇంత కాదు. అరే, అంతర్వేది సెంటర్లో వదిలేస్తే మారిపోతావు మొహం, ఇంటికి రావటం తెలియదు నీ మొహానికి. నువ్వు వచ్చి సలహాలు ఇస్తావు, పాస్టర్ గారండి అలా చేసేద్దామండి, ఇలా చేసేద్దాం. ఏం చేసేద్దాం అని అనలేక అలా చేసేద్దామా, ఇలా చేసేద్దామా, సరే అలాగే చేసేద్దాం అంటాం. మేము కూడా ఏం చేయం మరి? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురని లేఖనం చెబుతోంది. సాత్వికత అంటే ఏమిటో తెలుసా? కలిగే కోపాన్ని అణుచుకుని బ్రతకటమే సాత్వికత. అణిచేసుకుని చిరునవ్వులు చిందిస్తూ అలా చేద్దానా, సరే అంటాం. ఎంత దారుణం అండి. ఏబి మాసిలామణి గారిని గొప్ప దైవజనులు, బుల్లబ్బాయి గారు చూసే ఉంటారు వారిని. ఏబి మాసిలామణి గారు, నిరీక్షణరావు గారు కూడా తెలుసు. గొప్ప దైవజనులైన గొప్ప ప్రసంగ చక్రవర్తి అన్నారు ఆయన. మధుర 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 సేవ అలాంటి కీర్తనలు రాశారు. నడిపించు నానా వారే రాశారు. గొప్ప దైవజనులండి ఆయన. వారు బ్యాప్టిస్టు సంఘ కాపరిగా చేస్తున్న రోజుల్లో అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో చేరారట. సంఘం అంతా వెళ్ళిపోయారు పలకరించడానికి, అయ్యగారికి ఎలా ఉందో చూద్దామని. ఆ సంఘాన్ని చూసిన వెంటనే దైవజనుడు, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అన్నట. మిమ్మల్ని పలకరించడానికి వచ్చాము అయ్యగారు అన్నారట వాళ్ళు. మీ వల్లే కదా నేను ఎక్కడికి వచ్చిందన్న అంట ఆయన. మీ వల్లే కదా నేను ఎక్కడికి వచ్చింది, ఎక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండేవారంటారా బాబు, ఎక్కడికి ఎందుకు వచ్చేసారు, వెళ్ళిపోండి అన్నట. చూసారు, ఒక దైవజనుని అనారోగ్యానికి కారణమైపోయింది ఏమిటి? సంఘం అంత హింసించేస్తారు. వ్యాధిగ్రస్తపు మంద. మీరు మాయమందలాగా ఉండకూడదు, చిన్న మందలా ఉండాలి. చిన్న మంద భయపడకన్నట్లుగా ఉండాలి. కానీ మాయమందలాగా తయారైతే దైవజనుడికి ఎంత ఇబ్బంది. పౌలు గారు అంతటి మహాభక్తుడు సంఘంతో అన్నారు, మీరు స్థిరముగా ఉన్నారా, అయితే మేము బ్రతికినట్లే అన్నాడు. బైబిల్లో ఉన్నమాట ఇది. అంటే అర్థం ఏంటి? ప్రాణాలు తీర్చేస్తున్నారా బాబు వీళ్ళని. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కనుక జాగ్రత్త సుమి. వాడు దైవజనుల మీద కోపం చూపాడా, తిరగబడ్డా, ఏమొచ్చింది వాడికి? కుష్టు. ఇక మళ్ళా సింహాసనం ఎక్కలా, చచ్చిపోయాడంతే, మట్టి పరుపులో కప్పబడ్డాడు వాడు. కనుక జాగ్రత్త. అరణ్యంలో హాగరలాగా, మందిరంలో ఉజ్జియాగాళ్ళలాగా ప్రవర్తించకూడదు. మందిరంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అందుకనే వాక్యం అంటోంది, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నామని లేఖనం చెబుతోంది.
కనుక మన ప్రవర్తన బాగుండాలి, మందిరంలో మన ప్రవర్తన బాగుండి తీరాలి. మన ప్రవర్తన మందిరంలో బాగుండాలంటే ఎలా ప్రవర్తించాలి మనం? ఒకటి, మన ప్రవర్తన స్తుతించేదిగా ఉండాలి. రెండు, మన ప్రవర్తన ప్రార్థించేదిగా ఉండాలి. మూడు, మందిరములో మన ప్రవర్తన అర్పణలు చెల్లించేదిగా ఉండాలి. ఈ మూడు విధములైన ప్రవర్తన మందిరములో నీవు ఘనపరచగలిగితే, దేవుణ్ణి ఘనపరచగలిగితే ఖచ్చితంగా పరలోకపు గవిని అనబడిన మందిర అనుభవంతో నువ్వు పరలోకానికి చేరతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని సభల్లో మన ప్రవర్తన ఎలా ఉండాలంటే దేవుణ్ణి స్తుతించేదిగా ఉండాలి. 150వ కీర్తనలో మొదటి వచనాన్ని చూడండి ఒక్కసారి. 150వ కీర్తనలో మొదటి వచనాన్ని చూస్తే, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్తుతించుడి. చాలు. మందిరంలో ఏం చేయాలట? స్తుతించాలి అని లేఖనమే చెబుతోంది. మన ప్రవర్తన స్తుతించేదిగా ఉండాలి. దేవుని మందిరంలో స్తుతిలో గొప్ప శక్తి ఉంది. ఈ శక్తి మన స్థితిని మార్చేస్తుంది. యెరికో కోట గోడలను కూల్చేసిన విస్ఫోటన పదార్థం స్తుతి నైవేద్యమే. స్తుతిలో గొప్ప శక్తి ఉందండి. స్తుతి మన స్థితిని మార్చేస్తుంది అని చెప్పటానికి ఒక బలమైన ఉదాహరణ దావీదు గారి జీవితమే. గొర్రెల దొడ్డలో ఉన్న దావీదు గారిని దేవుడు లేవనెత్తి సింహాసనం పైన కూర్చోబెట్టారు. దుడ్డుకర చేత్తో పట్టుకు తిరిగే దావీదు గారి చేతిలోనికి రాజదండం వచ్చేలా దేవుడు చేశారు. సద్దిబొవ్వు తినేటువంటి దావీదు గారి బ్రతుకులోనికి షడ్రశోపేతమానమైనటువంటి రాజభోజనం తినే స్థాయి వచ్చింది. పాత వస్త్రాలు కట్టుకు తిరిగే దావీదు గారి బ్రతుకులోనికి రాజవస్త్రాలు ధరించుకుని తిరిగే స్థాయి వచ్చింది. అడవలమట తిరిగే దావీదు గారు అంతఃపురంలో ఉండటం మొదలైంది. చెట్లమట పొట్లమట గుట్లమట తిరిగే దావీదు గారు సింహాసనం పైన కూర్చోబెట్టబడ్డారు. ఎండ దెబ్బ తగలకుండా తలపాగ చుట్టుకు తిరిగేటువంటి దావీదు గారి శిరస్సు పైకి రాజ కిరీటం వచ్చింది. గొర్రెల కాపరి ఇశ్రాయేలీయులకు ఏలికగా మారిపోయాడు. స్తోత్ర! అంత గొప్ప హెచ్చైన స్థితిలోనికి దేవుడు అతన్ని తెచ్చి పెట్టడానికి గల ముఖ్యమైన గొప్ప కారణాల్లో ఒక కారణం, మొదటి కారణం ఏమిటంటే అతడు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవాడు. దేవుని మందిరములో ప్రజలారా దేవుణ్ణి స్తుతించండి అని చెప్పినవాడు. అతడు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవాడు. ప్రియులారా, మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారా? దేవుని మందిరంలో మన ప్రవర్తన స్తుతించేదిగా ఉండాలి. స్తుతిస్తే మన స్థితి మారిపోతుంది. మణికుమార్ గారు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా వారు దేవుణ్ణి స్తుతించే పని కలిగి ఉన్నారు. ఎప్పుడైతే వారు దేవుణ్ణి స్తుతించే పని కలిగి ఉన్నారో, స్తుతించే పనిలో ముందుకు సాగుతున్న వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఓ మంచి దైవజనుడికి అల్లుడుగా దేవుడు చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు, ఒక మంచి సంఘంలో ఈ రోజున స్తుతిస్తూ స్తుతి చేయిస్తూ అద్భుతమైన దైవ ఆరాధికుడిగా దేవుడు వీరిని ఆశీర్వదించారు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతించటం వల్ల వారి స్థితే మారిపోయింది. ఇక్కడ ఒక మాట అడుగుతాను. వారితో పాటు కలిసి చదువుకున్న వాళ్ళు, వారితో పాటు కలిసి పెరిగిన వాళ్ళు ఉన్నారుగా చాలామంది. మరి వాళ్లకు లేనంత గుర్తింపు ఎందుకు దేవుడు వీరి జీవితంలో ఇచ్చారు అంటే, దేవుణ్ణి స్తుతించటానికే అధిక సమయాన్ని కేటాయించే మనస్సుంది మణికుమార్ గారికి. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు రేపు ఆరాధన ఉందనంగా 2 రోజుల నుండి ఎంత ప్రాక్టీస్ ఉంటుందో తెలుసండి. ఎక్కడైతే కన్నేటే చొక్కలతో పడేస్తాం మనం. ఇక్కడ ఆదివారం మైకి ఇచ్చారంటే ఏ చెయ్య మాట జేవా పొరి ఓట అని మొదలెట్టేస్తారు. ట్యూన్లు మార్చేసి కదండి, పాటలను నరికి చంపేసి పేక పిసికి. అక్కడ అలా ఉండదు, ప్రాక్టీస్ అది. ఒక్కరోజు ఆరాధన అంటే అంతకుముందు కనీసంగా రెండు రోజులు ప్రాక్టీస్ ఉంటుంది, బోళ్ళు పని ఉంటుంది. సొంత పనులు కూడా మానుకుని చేయాలి. అక్కడ ఆయన చేస్తాడు. అర్థం చేసుకోండి. అలా స్తుతించటానికి సమయం కేటాయించారు కనుక దేవుడు వారిని దీవించారు. వారి ద్వారా వారి నాన్నగారికి దేవుడు మంచి సపోర్ట్నిచ్చి, మీలాంటి సంఘం ద్వారా కూడా దేవుడు కదా చేతులు కల్పించి ఓ ఉన్నతమైన మందిరాన్ని అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప విషయం అండి.
స్తుతిస్తే స్థితి మారిపోద్దే. స్తుతించాలి దేవుణ్ణి. స్తుతికి లిమిట్ లేదు, స్తుతికి కౌంట్ లేదు. స్తుతికి లిమిట్ ఉందా? ఎంతసేపే స్తుతించాలి, లిమిట్ ఉందా అండి? ఇన్ని స్తుతులే చెప్పాలి, కౌంట్ ఉందా అండి? లేదు. స్తుతికి లిమిట్ లేదు, స్తుతికి కౌంట్ లేదు. స్తుతికి వయస్సు భేదం కూడా లేదు. రే బాబుగా, ఇక్కడ చిన్న బిడ్డ ఉన్నాడు, ఎంత శ్రద్ధగా కూర్చున్నావురా, దేవుణ్ణి నిన్ను దీవించునుగాక. అలాగే కూర్చుంటూ ఉండు బాబా మందిరంలో కూడానా. చూడండి, మీరు గమనించాలి, స్తుతికి వయస్సు భేదం కూడా లేదు. ఇలాంటి బిడ్డలు కూడా ప్రభువుని స్తుతించవచ్చు, అందులో ఇబ్బంది లేదు. ఇప్పుడు కీర్తనల గ్రంథంలో ఉన్న మాటల్నే ఎజ్రా శాస్త్రి గారి ద్వారా పాట కింద వ్రాయించారు దేవుడు. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, వృద్ధులు బాలలు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలలు యౌవనులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. స్తోత్రం. వృద్ధులు బాలలు యవ్వనులారా. వయస్సు భేదం ఏమన్నా ఉందండి? స్తుతికి వయస్సు భేదం కూడా లేదు. ఒకవేళ బాప్తిస్మానికైనా వయస్సు భేదం ఉంది, కానీ స్తుతించడానికి వయస్సు భేదం లేదు. స్తుతికి లిమిట్ లేదు, స్తుతికి కౌంట్ లేదు, స్తుతికి వయస్సు భేదం లేదు. ఎడ తెగక చెయ్యగలిగిన పనుల్లో ఒక పని స్తుతి. స్తుతించాలి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ప్రతి సమయంలో ప్రభువుని మనం స్తుతించాలి. ముఖ్యంగా దేవుని మందిరములో మన ప్రవర్తన దేవుణ్ణి స్తుతించేదిగా ఉండాలి. పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించాలి వాక్యం ప్రకారం. కొంతమందికి స్పెషల్ సాంగ్ ఇస్తే కానీ నోరు తెరవరు మంద, అదో గొడవ. మళ్ళీ స్పెషల్ సాంగ్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు మామూలుగా ఊరుకోరండి, మొహం 3 రకాలుగా పెట్టేస్తారు. మానేస్తూ ఉంటారు, ఒక్కోసారి స్పెషల్ సాంగ్ ఇవ్వలేదని అలిగేస్తూ ఉంటారు, సనిగేస్తూ ఉంటారు, గుణిగేస్తూ ఉంటారు, తిరుగుబాటు చేస్తూ ఉంటారు. నేను అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నప్పుడు ఇలాంటి విధానాలన్నీ ఎదుర్కొన్నాను బాబు. అయ్యా, మామూలు మాటలు కాదు. పైగా పాస్టర్కి అసిస్టెంట్ పాస్టర్ ఇంకా తేడా ఉంటుందండి. అసిస్టెంట్ పాస్టర్ని ఇంకా ఇబ్బంది పెట్టేస్తారు, మామూలు ఇబ్బంది కాదు. ఆ జరిగిన విషయాలన్నీ చాలా కాలం క్రితం, అంటే దగ్గర దగ్గర 20 ఏళ్ల క్రితం సభల్లో కూడా చెప్పాను కొన్నాళ్ళు. ఇలా ఉంటుంది కొన్ని చోట్లని. అది ఒకసారి కొన్నాళ్ల క్రితం, అంటే యూట్యూబ్ ప్రారంభమైన తొలినాళ్లలో జగ్గయ్యపేట మీటింగుల్లో కూడా సందర్భం వచ్చి లూకా గారి కోసం ప్రసంగం చేస్తూ ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు, ఆత్మీయ రోగం యొక్క లక్షణాలని చెప్పినప్పుడు అది రికార్డెడ్గా యూట్యూబ్లో కూడా పెట్టారండి. గుర్తొస్తున్నాయి ఆ మాటలు నాకు, అప్పటి అనుభవాలు. ఏం జరిగిందప్పుడు అంటే, పాటలు ఇవ్వకపోతే అలిగి చేస్తారు, ఇస్తే పాటలను నాశనం చేసే కూటాలని కూని చేస్తారు. సరే ఏడుచేస్తున్నారు కదా అని ఇచ్చాము ఒకడికి. కక్కట మర్రమరి కడపటి వాడ అన్నాడు. కక్కట మర్రమరి కాదది, ప్రప్రథముడ మరి కడపటి వాడ. చంపేశావు, సాహిత్యాన్ని చంపేశావు. ఎందరును అండి. ఇంకో అక్కకి ఇచ్చాం, మాయదారి జీవితము అంది. నా ఎడారి జీవితము. ఒకసారి ఏంటి భోజనం రెడీ అని పిలుస్తున్నారా? జాగ్రత్త పలానా శబ్దాలు చెప్తే మా వాళ్ళు కొండల వైపు తేడా వచ్చేది. సరే ఆలకించండి. అవిడో మడికో ఉంటుంది, హైవే పక్కన అవిడో మడికో అని ఊరు ఉంటుందండి, రావులపాలెం దాటాక. మడికండి ఆవిడేది మడికి. అక్కడ ఆవిడంటే కొద్దిగా లోపలికి ఉంటుంది, కొత్తపేట నుండి. ఇది మడికే కదండి. మడికిలో
3 రోజులు కోటల్లో పాల్గొని మాకు పరిచయం చేస్తున్నాడు. అత్తమానం పాట ఇప్పించండి అయ్యగారా అంటున్నాడు. అయ్యి బాబుడికి మళ్ళీ పాట పరిచయం చేసేటని చెప్తే మేము ఇస్తామంటున్నామండి అటు పాడతలేదని అన్నారు. ఎందుకు పాడతలేదంటే జనం లేనప్పుడు ఇస్తున్నారండి ఇలా అంటున్నాడు. అంటే జనం ముందు పాడాలాడు అది. సరే ఏడిచేస్తున్నాడు కాబట్టి 3వ రోజుకు ముగింపు కాబట్టి సభ నా ప్రసంగాన్ని ముందు ఏమండి ఇడిగన్నా నేను కూర్చున్నాను, వాడికి పాట ఇచ్చారు. నికృష్టమైనది అన్నాడు. నికృష్టం కాదురా బాబు, అది నీకిష్టం అని మళ్ళీ చెప్పాల్సి వచ్చింది అడికి. చూసారండి ఎంత పని చేసాడు. ఇలా మంచి మంచి పాటలను అన్నిటిని ఖైమ కొట్టేస్తారు మంద. పాట ఇవ్వకపోతే మాత్రం మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం ఒక్కొక్కరికి. ఇలాగే ఏడిచ్చేస్తున్నారని ఇచ్చామండి అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నప్పుడు. గోళ ఇవ్వకపోతే అదో గొడవ. ఆవిడ పాట ఎత్తుకుని జ్యోతి జ్యోతి మగుడా అందే. మీకు జగ్గైపేట మీటింగ్లో రికార్డెడ్గా ఉంటుంది, మళ్ళీ చెప్పాను. ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళండి, నేను చెప్పి ఉంటుంది అది నేను చేస్తున్న పరిచర్యలో జరిగిన విషయం అండి. అది కొంతమంది అక్కడక్కడ వాడుకుంటారు పాస్టర్లు. జరిగిన విషయం అది, రికార్డెడ్గా ఉంటుంది. యూట్యూబ్లో కూడా ఓల్డ్ వీడియోస్ చూడండి. నాకు బెంబేలు ఎత్తేసింది, ఎందుకంటే మా ఆవిడ పేరు జ్యోతి, అది అక్కడే ఉంది. అక్క ఆపో, జ్యోతి మగుడా కాదు జ్యోతిర్మయుడా. ఎందుకంటే అక్క నా కోసం పాడుతుందో యేసుబాబు కోసం పాడుతుందో తెలుగులో. జ్యోతి మగుడు అంటే నేను, జ్యోతిర్మయుడు అంటే ఆయన కదండి. చెప్పాల్సి వచ్చింది మళ్ళీ. పాట ఇవ్వకపోతే అలిగి చేస్తారు మంద మళ్ళీ. ఏమండి ఎన్ని ఇబ్బందులు అండి. స్పెషల్ సాంగ్ ఇస్తే కానీ నోరు పెగలదు కొంతమందికి. పాట పాడరు. పాడేవాళ్ళ వంక పాకిస్తాన్ చూసినట్టు చూస్తూ ఉంటారు. మాకు ఎవడలేదు సమయుడికి ఇచ్చారని. తప్పండి. ఉద్దేశం మంచిదైతే ప్రదేశం ఏదైనా పర్లేదండి. మనం పాటల ద్వారా ప్రభువుని స్తుతించాలండి. ఇక్కడ నుంచుని పాటలు పాడుతున్నా, అక్కడ కూర్చుని పాటలు పాడుతున్నా ఉద్దేశం మంచిదైతే ప్రదేశం ఏదైనా పర్లేదు. కాబట్టి పాడుతున్న వాళ్ళతో ఏకీభవించి పాడుతూ కూడా పాటల ద్వారా మనం ప్రభువుని స్తుతించాలి. స్పెషల్ సాంగ్ కోసమే ఎదురు చూడకు. ప్రభువుని స్తుతించడమే పనిగా పెట్టుకో. నిన్ను ఖచ్చితంగా దేవుడు గొప్ప చేస్తారు. అర్థం చేసుకోండి. పాటలతో ప్రభువుని స్తుతించాలి. 2 చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలి. కొంతమంది అసలు చేతులు చరిచి చప్పట్లు కొట్టలేరండి. తమ్ముడు ఎఫెక్ట్లు తీసేయండి. అక్కడేంటి అంతమంది ఉన్నారు సౌండ్ సిస్టమ్ దగ్గర? బాబుగా ద్రౌపది ఆవిడి మరి 5,000 ఎందుకు? ఒక్కళ్ళు చూసుకోండి బాబా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, మీరు మంచివాళ్ళు మీరందరూ కూడా. కనుక నేను ఏమంటున్నాను మీతో అంటే, చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలి. కొంతమంది ఆవిడ కాబట్టి సమర స్త్రీ ఏం చేస్తాం మరి, దేవుని స్తోత్రం మరి అది అక్షరార్థంగా అనుకోవటమే. సరే గమనించండి, నేనేమంటున్నా అంటే చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలి. కొంతమంది చప్పట్లు కొట్టరు, మోకొక్కలాగా ఇలాగ ఉంటారు ఎప్పుడు చూసారా? మందిరానికి వచ్చి కూడా సక్కం కాలిపోయిన శవంలా కూర్చుంటారని కొంతమంది. ఏదో విరిగి పడిపోతున్న ఆకాశాన్ని వేళ్లే ఆపుతున్నట్టు, రాబోతున్న సునామీకి వేళ్ల చేయి అడ్డం పెట్టినట్టు, నడిచి వస్తున్నప్పుడు అరికాల్లో పేడు చెక్క దిగినట్టు, 2-3 రోజులు వెళ్ళినట్టు ఒక రకంగా ముఖం పెట్టుకుని ఉంటారు మందిరానికి వచ్చి కొంతమంది. చూసారా? ఎందుకురా బాబా మొహమా, సేనదేయాలు పట్టినోళ్ళలాగా. కొద్దిగా సంతోషంగా ఉండాలి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, అది పొందొచ్చు కదా, సంతోషంగా ఉండొచ్చు కదా. ఓ పలకరింపు, ఒక సంతోషం ఎదుటి వాళ్ళతో ఏం ఉండదు. రోబోటిక్ ఫేసు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు అంతే, వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. తప్పది. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలి. మందిరంలో మన ప్రవర్తన స్తుతించేదిగా ఉండాలి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. మీకు తెలుసా, చప్పట్లు కొడితే ఆరోగ్యం కలుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, గుండెకు కిడ్నీలకు ఆరోగ్యం కలుగుతుంది. అలా కాకుండా ఎప్పుడు చూసినా మోగ ముద్దులాగా మోకొక్కలాగా ప్రభువుని స్తుతించకుండా, చప్పట్లు కొట్టకుండా, చప్పట్లు కొట్టమన్నా చప్ప అట్లు వేస్తూ, ఏమిటవి మెల్లిగిలాగా చప్ప అట్లు వేస్తూ అలాగే ఉండిపోయే వాళ్ళకి ఏదో ఒక రోజున చిన్న తేడా చేస్తుంది. జాగ్రత్తగా ఒక చెయ్యి అలాగలా మూతి లాగేసేసరికి
సిరివెళ్ళ నర్సింగ్ హోమ్ అని రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది విజయవాడ దగ్గర. అక్కడికి తీసుకువెళ్ళిపోయిన తర్వాత జాగ్రత్తగా వాడు 4 చవాట్లు పెట్టి, ఏమండి ఇన్ని మందులు ఇచ్చి నొక్కుకోవటానికి స్మైలీ ఫేస్తో ఉన్న ఎల్లో బంతి ఒకటి ఇస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత తీసుకోవడం ఇంకా ఎందుకు బతుకు. అది ఆ ఎల్లో ఫేసు బంతి నొక్కునే స్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మందిరంలో చక్కగా చప్పట్లో ఒకసారి వేసుకోండి అందరూ చప్పట్లు. చాలా సంతోషం, స్తోత్ర. చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలి. అంతేకాదండి, చేతులెత్తుట ద్వారా ప్రభువుని స్తుతించాలి. చేతులెత్తి స్తుతించుట సాయంకాలపు నైవేద్యంతో సమానం. చేతులెత్తి ప్రభువుని స్తుతించాలి. అందుకని ఆరాధనలో చేతులెత్తమని ఊరికే చెప్పరండి, దాన్ని కొంతమంది ఎక్సర్సైజ్ అంటున్నారు ఈ మధ్యన. అదేమో మాకు తెలియదు, కానీ చేతులెత్తి స్తుతించుట సాయంకాలపు నైవేద్యంతో సమానం. అందుకని చేతులెత్తి స్తుతించాలి. అలాగే వాయిద్యముల ద్వారా ప్రభువుని స్తుతించాలి. నిజమండి, వాయిద్యముల ద్వారా ప్రభువుని స్తుతించాలి. అందుకనే మనం ప్రతి కోటాల్లో ఏం పెడతాం? వాయిద్యాలు. ఎందుకు వాయిద్యాలు? స్తుతించుటలో అవి కూడా ఒక భాగం. అది అర్థం చేసుకోండి. వాయిద్యముల ద్వారా ప్రభువుని స్తుతించాలి. ఇన్ని విధాలుగా మన ద్వారా దేవునికి స్తుతి చెందాలి, స్తుతి చేరాలి. దేవుని మందిరములో మన ప్రవర్తన స్తుతించేదిగా ఉండాలి. స్తుతి వల్ల మన స్థితి మారుతుంది. స్తోత్రం. రెండవది, మన ప్రవర్తన ఎలా ఉండాలని చెప్పాను? ప్రార్థించేదిగా ఉండాలి. 18వ కీర్తనలో 6వ వచనం చదవండి. ఓ చిన్న మాట. 18వ కీర్తనలో 6వ వచనం. నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి. చాలండి, తర్వాత చదువుకోండి. ఇప్పుడు కాదు. ఎక్కడ ఆలకించారట దేవుడు ప్రార్థన? అంటే భక్తుడు ఎక్కడ ప్రార్థన చేశాడు? అంటే మందిరంలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం కనుక దేవుని మందిరంలో మన ప్రవర్తన ప్రార్థించేదిగా ఉండాలి. ప్రార్థన సాతాను కళ్ళకు పొగ వంటిది, వాడి పళ్ళకు పులుసు వంటిది. ప్రార్థన మనకు జీవం, అది మనలో కలుగు చేస్తుంది. ఉజ్జీవం. ప్రార్థన మనకు వెన్నెముక లాంటిది. ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించిన బలమైన ఆయుధం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదురు దుర్గములను పడద్రోయ జారినంత శక్తి కలిగినవని లేఖనం చెబుతోంది. ఈ శక్తివంతమైనటువంటి ఆయుధములలో ఒక ఆయుధము ప్రార్థనే. ప్రార్థన ఆయుధము మన ఊపిరిలో ఒక భాగం కావాలి. ప్రియులారా, మీరు ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నామండే. ఎప్పుడు? పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు ప్రభువా మీకు స్తోత్రం, మాకు ఆత్రమని గుట్టుకుమని మింగేయటం. మధ్యాహ్నం భోంచేసేటప్పుడు యేసు రక్తమే జయం, వేట మాంసమే బలమని తినేయటం. రాత్రులు నిద్రపోయేటప్పుడు ప్రభు అని నిద్రపోతున్నాను, నా చుట్టూ కడగడలను పెట్టు, కెరుబులు పెట్టు, సెరుబులు పెట్టు, దూతగాలను పెట్టు, గాబ్రిలు పెట్టు, మిఖాయిలు పెట్టు, రఫాయిలు పెట్టు, 24 పెద్దలు పెట్టు, 4 జీములు పెట్టు, వీళ్ళెవరికి ఖాళీ లేకపోతే నువ్వు ఉండు అని ఆఖరిలో యేసుబాబు చెప్పటం. పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి నిద్ర. 3 ముక్కలు ప్రార్థన చేసింది కాకుండా పెద్ద దానియేలు గారిలాగా కటింగ్ మళ్ళీ పైకి. నేను కూడా దానియేలు గారిలాగా రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను అని. మరి దానియేలు గారిని సింహాల గుహలో వేశారు, నిన్ను ఎత్తే బయటకు వస్తావా? తన్ని తాలింపు పెట్టుకుని చీల్చి చెండాడుకుని తినేస్తాయి. సింహాల గుహ వంటి శ్రమ నుండి తప్పించబడేటంతటి ప్రార్థన చేశాడు దానియేలు గారు. పైగానండి, మందిరానికి వెళదామన్నా దానియేలు గారికి మందిరానికి వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ వెళదామన్నా ఆ ప్రాంతంలో జీవము కలిగిన దేవుని ఆలయం లేదు. కాబట్టి యెరూషలేము తట్టు ఉన్న కిటికీ తలుపులు తెరచి ముమ్మారు ప్రార్థన చేసి ప్రభువుని స్తుతించేవాడు ప్రతిరోజు. మరి నీకేం వచ్చింది? దేశం కాని దేశంలో ఎడారిలో విడిచిపెట్టబడి ఎడారులమ్మట తిరుగుతూ ఒంటి పెంటలు కానీ ఎత్తుకుంటున్నావా? లేదు కదా. అసలు ఇతర దేశాల్లో, ముఖ్యంగా అరబ్బు దేశాల్లో కొంతమంది పడేటువంటి యాతన చూస్తే కన్నీళ్ళు వస్తాయి తెలుసా? అమ్మో! ఈ కొన్ని దేశాల్లో, అబుదాబి అలాగే కువైట్ వెళ్ళినప్పుడు నన్ను వేరే దేశపు బార్డర్స్కి తీసుకువెళ్ళారు. ఎడారుల్లో కూరగాయలు పండిస్తూ ఉంటారండి. అక్కడ నరకం, వాళ్ళు పడే నరకం మామూలుగా ఉండదు. దుఃఖం వచ్చేస్తుంది. ఎంత బాధ కలుగుద్దో వాళ్ళని చూస్తే. ఆ వేడి గాలి కట్టండి, ముక్కుల నుండి కూడా వాళ్ళకి రక్తం వచ్చేస్తట. అబ్బా, ఎంత దారుణం!
అలా ఏమైనా నువ్వు అక్కడిక్కడ విడిచిపెట్టబడి ఉన్నావా? నీకు దగ్గరలోనే నూతన మందిరాన్ని దేవుడు అనుగ్రహించారు. వెళ్ళే అవకాశం, ఆరోగ్యాన్ని కూడా దేవుడు నీకు ఇచ్చారు. అయినా సరే నువ్వు మందిరానికి నిర్లక్ష్యం చేస్తున్నావు, ఏమనాలి నిన్ను? తప్పు కదా అది. మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన అనుభవంలో నువ్వు ముందుకు సాగాలి. ఒకడు అంటారు దానియేలు గారు ఏమన్నా మందిరానికి వెళ్ళారా అంటారు. మరి ఆయనకి అవకాశం లేదు కాబట్టి వెళ్ళలేదు. వెళ్దామని అక్కడ దేవుని మందిరం ఆ దేశంలో లేదు. ఇప్పుడైతే ఎడారి ప్రాంతాల్లో మంచి మందిరాలు, ఇందాక చెప్పారు కదా దైవజనులు బిషప్ బుల్లబ్బాయి గారు అయితే మంచి మందిరాన్ని కలిగి ఉన్నారు. అక్కడ దేవుడు సొంతంగా వారి సంఘానికి ఒక మంచి మందిరాన్ని అనుగ్రహించారు. బాల్కనీ మందిరాన్ని, పెద్ద మందిరాన్ని దేవుడు దయచేశారు. చాలామంది కూర్చుని ప్రభువుని ఆరాధించడానికి తగిన గొప్ప మందిరాన్ని దేవుడు ఇచ్చారు తెలుగు వాళ్ళకి ఆ ప్రాంతంలో. కానీ అప్పట్లో దానియేలు గారికి అవకాశం ఉందా అండి? లేదు. కొంతమంది ఎప్పట్లో కూడా అలా ఎడారుల్లో పంట పండిస్తూ ఉన్న వాళ్ళలో కొంతమందికి మందిరానికి వెళ్ళే అవకాశం లేదు. కొంతమందికి అయితే సంవత్సరానికి ఒక్క సెలవు కూడా ఎవరు, కొంతమందికి అయితే నెలకు ఒక్క సెలవేనండి. అయ్యారండి ఒక్క సెలవే. ఎన్ని సెలవులు అండి? నెలకే ఒక్క సెలవే కొంతమందికి. అయినా సరే ఆ ఒక్క సెలవు దినాన్నైనా మందిరానికి వెళ్ళాలని ఎంత తపన పడతారో తెలుసా? సంవత్సరానికి ఒకసారి ఇలాగే పెద్ద టెంట్లు వేస్తారు. ఎలాంటి టెంట్లు కాదు, అవి వేరు వేసి ఈ క్రిస్మస్ 31st నైటు, జనవరి 1 జరిగిస్తారు దైవజనులు. ఏమండి, ఆ రోజే సెలవు వచ్చేవాళ్ళు ఉంటారని కొంతమంది. ఎంత ఆతృతతో వచ్చేస్తారో తెలుసా? ఒకవేళ ఆ సమయంలో అక్కడ నేను లేకపోవచ్చు, కానీ వీడియోలు ఫోటోలు చూడకుండా ఉన్నాగా చూస్తానండి అప్డేట్స్ అయ్యి. ఎంత ఆనందం కలుగుద్దో మనకి. అయ్యా నిజంగా ఇది పండుగ, మా బ్రతుకుల్లో దేవుడు అనుగ్రహించిన పండుగ అనే ఆనందం వాళ్ళ ముఖాల్లో కనపడతా ఉంటుందండి. అంటే సన్నిధికి వెళ్ళాలి అని అవకాశం లేక కరువాసిపోయి ఉంటారు, పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. అన్ని సౌకర్యాలతో మందిరం ఏర్పాటైనా సరే కొంతమంది మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయలేని వాళ్ళు ఉన్నారంటే ఎంత దారుణం అది. నేను చెప్తున్నాను, నూతన మందిరం నిండిపోవాలి దేవుని ప్రజలతో. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం కనుక మందిరంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రార్థించేదిగా ఉండాలి. ప్రార్థన చేయాలి దేవుని మందిరంలో. అలాగని వచ్చిరాని మాటలతో చేయకూడదు. కొంతమంది ఎప్పుడు చూసినా వచ్చిరాని మాటలతో ప్రార్థన చేస్తూ ఉంటారు. వచ్చిరాని మాటలతో చేయకూడదు. అలాగని విస్తారమైన మాటలతో చేయకూడదు. వచ్చిరాని మాటలతో చేయకూడదని చెప్పాను, గుర్తుంచుకోండి. కొంతమందికి ప్రార్థనిస్తే ప్రభువా ఈ కూటం ఎందుకు పెట్టారో నాకు తెలియదు నేను అంటారు. తెలియకుండా ఎందుకు చచ్చావు మరి ఇక్కడికి అంటే లోపల అనుకుంటున్నాం, బయటకు అనకూడదు కాబట్టి. పైగా నీకే తెలుసు ఆయన అంటారు మళ్ళీ, అదో గొడవ. ఇప్పుడు ఆయన చెప్పాలా నీకు? అలాంటి వచ్చిరాని మాటలతో ప్రార్థన చేయకూడదు అని మనం అన్నాం అనుకోండి, మళ్ళీ వాళ్ళ కోపం వచ్చి ఒక డైలాగ్ వేస్తారు, మా వచ్చిరాని ప్రార్థన దేవుడు అంటాడు అని. ఆ డైలాగ్తో ఆగరు. వాళ్ళకు ఒక కవరింగ్ కథ ఉంటుంది. ఏమిటా కథ? చిన్నపిల్లలు మన దగ్గరికి వచ్చి వచ్చిరాని మాటలతో ముద్దుగా మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతున్న వచ్చిరాని మాటలకి మనం మురిసిపోయి వాళ్ళు అడిగిన అక్కరలు తీర్చడానికి వాళ్ళకు చాక్లెట్లు బిస్కెట్లు కొనిపెడతాం కదా. అలాగే మనం కూడా వచ్చిరాని మాటలతో ప్రార్థన చేస్తే మన దేవుడు మురిసిపోయి మనం అడిగిన అక్కరలు తీర్చేస్తాడా అని ఒక కవరింగ్ కథ ఉంటుంది వీళ్ళకి. ఆ కథ కరెక్టే, తప్పేమీ కాదు. కానీ ఎంతవరకు కరెక్ట్ అది? ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో వచ్చిరాని మాటలతో ప్రార్థన చేసామంటే పర్లా. ఇదేమిటిది? వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్న తాబా తా బ్ర అంటే ఎలాగా నేర్చుకోవాలి కదా. శిష్యులంతటి వాళ్ళే యేసు ప్రభు వారి వద్దకు వచ్చి ఏమన్నారు? మాకు ప్రార్థన నేర్పుని అడిగి నేర్చుకున్నారు కదండి. శిష్యులంతటి వాళ్ళే అడిగి నేర్చుకున్నప్పుడు మనం దేవుని దగ్గర నేర్చుకోవద్దా? బైబిల్ చదివి నేర్చుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలో చదువు రాకపోతే చదివించుకొని వినైనా నేర్చుకోవాలి. దైవజనులు చేస్తున్న ప్రార్థనలు ఆలకించి నేర్చుకోవాలి. అనుభవం కలిగిన భక్తులు చేస్తున్న ప్రార్థనలు ఆలకించి నేర్చుకోవాలి. ప్రార్థన గురించి దైవజనులు వివరిస్తున్నప్పుడు విని నేర్చుకోవాలి. ప్రతిరోజు ప్రార్థనలో మనం ఎదగాలి. ప్రార్థనా జీవితం మన బ్రతుకులో పెంపారాలి. గొప్ప ప్రార్థనా పరులంగా మనం కావాలి. ఎందుకంటే ప్రపంచానికి కావలసింది ప్రసంగికుల కంటే కూడా ప్రార్థనా పరులు ఎక్కువ కావాలి. స్తోత్రం. 100 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనా పరుడు గొప్పవాడు నా దృష్టిలో.
కనుక ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. నా మట్టుకు నేను నా బ్రతుకులో ప్రసంగికుడిగా పిలవబడే కంటే ప్రార్థనాపరుడుగా జీవించడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. నా జీవితానికి కూడా అవసరం ప్రార్థన. ప్రియులరా, మీరు ప్రార్థన చేస్తున్నారా? అయితే వచ్చిరాని మాటలతో ఎప్పుడు చేయకండి. చిన్నపిల్లలు వచ్చిరాని మాటలతోనే మాట్లాడతారు. ఎందుకు? సరిగా మాట్లాడటం వాళ్ళకి రాదు గనుక. నాన్న బిషెత్తు అంటాడు. బిషెత్తు అంటే బిస్కెట్టు. నా బుజ్జే అని కొని పెడతాం. ఎద్దులాగా ఎదిగిన తర్వాత కూడా నాన్న బిషెత్తు అంటే కొని పెడతామండి. అయ్యో బాబు, వీడికి ఏదో తేడా చేసిందిరా బాబు అని హాస్పిటల్కి పట్టుకుపోతాం. చిన్నప్పుడు ముద్దు, ఎద్దులాగా ఎదిగే వద్దు. అర్థమైందండి? అది ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో వచ్చిరాని మాటలతో ప్రార్థన చేసేవంటే పర్ల. కాలం గడుస్తున్న కూడా దీన్ని నేర్చుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని పెంపారేలా చేసుకోవాలి. ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ప్రార్థనా మందిరానికి మానకుండా రావాలి. ప్రార్థనా మందిరములో ప్రార్థన చేయాలి. స్తోత్ర. అలాగని విస్తారమైన మాటలతో చేయకూడదు. కొంతమంది ప్రార్థన మొదలెట్టారంటే ఆపరు. మొత్తం 66 పుస్తకాలు అప్పచెప్పేస్తారు. ప్రభువా, ఆది కాండం నాయన, నిర్గమకాండం నాయన అని మొత్తం 66 పుస్తకాలు అప్పచెప్పేస్తారు. దేశాధ్యక్షుడు మొదలుకుని గ్రామ సర్పంచ్ దాకా పేర్లన్నీ చదివేస్తారు ప్రార్థనలో. విమానాలు, వీసాలు, టికెట్లు లేకుండా ఇతర దేశాలు కూడా తిరిగి వచ్చేస్తారు ప్రార్థనలో. యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేననే మాట మాత్రం మర్చిపోతారు. మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె విస్తారమైన మాటలు పలకవద్దని ప్రభువు చెప్పారు కదా. ఎందుకు? నీ విజ్ఞాన ప్రదర్శన అంతా చేసేస్తావు ప్రార్థనలో. ఏమండి, వచ్చిరని మాటలతో ప్రార్థించకూడదు, విస్తారమైన మాటలతో ప్రార్థించకూడదు. మెలకువ కలిగి ప్రార్థించాలి, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. మెలకువ కలిగి ప్రార్థించడం అంటే మొర్ర పెట్టే చోట గుర్రు పెట్టకూడదు. దేవుని మందిరం ఏ చోటు? మొర్ర పెట్టే చోట, అక్కడ గుర్రు పెట్టకూడదు. కొంతమంది మందిరానికి వస్తారో తెలియదు, ఇళ్ళకాడ మంచాలు లేక వస్తారో తెలియదు. మందిరానికి సభకే వచ్చాక నిద్రలా పాడుతుందరా నీక? నువ్వు యాకోబు గారి కంటే గొప్పోడువా, గొప్పదానివా? అయితే దేవుని మందిరం అని తెలిసిన తర్వాత యాకోబు గారికి నిద్ర పట్టిందండి పట్ల. కానీ నీకు పట్టేస్తుందంటే చాలా గొప్పోడు, గొప్పదాని మరి నువ్వు. ఇప్పుడు దండేసి కిందాడేస్తాం వచ్చే మరి గొప్పదాని, గొప్పోడు కదా మరి నువ్వు. కనుక మొర్ర పెట్టే చోట గుర్రు పెట్టకూడదు. దేవుని మందిరంలో ప్రార్థించాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అది మెలకువ కలిగి ప్రార్థించడం అంటే. 2, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. ఎక్కడ ఎలా చేయాలో అలా, దేని కొరకు చేయాలో దాని కొరకు, ఎంతవరకు చేయాలో అంతవరకు ప్రార్థించి పక్క రావాలి. ఎందుకంటే మీ ఉదాహరణ చెప్తాను. హార్ట్ అటాక్ వచ్చింది ఒక అతనికి, గుండెపోటు. ప్రార్థన చేయమని నిన్ను పంపాం అక్కడికి వెళ్ళి మహాపరిశుద్ధుడా, మహాగణుడా అన్నామనుకో, చచ్చిపోతాడాడు. అక్కడ అలాగున చెయ్యరాదు. ఎలా చేయాలి? చిన్న ప్రార్థన చేయాలి, చిన్నగా చేయాలి, త్వరగా పక్కకు రావాలి. అక్కడికి వెళ్ళి యేసు బాబో అన్నామనుకోవాడు హై బాబో అంటాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థనా కూటం పెట్టావనుకో, వాడికి జ్ఞాపకార్థ కూటం అయిపోద్ది. అందుకని చిన్న ప్రార్థన చేయాలి. అది మెలకువ ఎరిగి ప్రార్థించినప్పుడు. మెలకువ కలిగి ప్రార్థించాలి, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. వ్యక్తిగతంగా కొన్ని గంటలు ప్రార్థించాలి. ఏమండి, ఎక్కువసేపు ప్రార్థించవలసింది మైకులోనా, వ్యక్తిగతంగానా? ఈ సింపుల్ విషయం తెలిస్తే చాలు. మైకు దొరికితే ప్రార్థనలో ప్రసంగాలు చేసేయటం కాదు. వాళ్ళలో ఉన్న విషయాలన్నీ బయటెడతారు కొంతమంది. అవునా కదండి? వద్దలాగా. కొంతమందికి సాక్ష్యం ఇద్దామన్నా, ప్రార్థన ఇద్దామన్నా భయం వేస్తుందని సంఘాల్లో. ప్రభువా, మా కోడలు నా మాట అంటే మైకులోనండి. ఆవిడేమో అన్యురాలు, ఈవిడేమో ప్రార్థనకు వచ్చింది. ప్రభువా, మా కోళ్ళంటే మైకులో వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతే తినేసి ఇంకా గొడవ ఎక్కువైపోతుంది. మొత్తం అందరికీ తెలియపరిచేసాం, మైకులు చెప్పేసామని. సాక్ష్యం కూడా అంతే. కొంతమంది మొదలు పెట్టారంటే చిన్నప్పుడండి, నేను నడుస్తూ ఉన్నప్పుడండి ఇలా జరిగిందండి అని మొదలుపెట్టి మొత్తం వీళ్ళ 75 ఏళ్ళ చరిత్ర చెప్తారండి. ఎందుకు వచ్చిన గొడవ? అది ఇతర దేశాలు వెళ్ళినప్పుడన్నీ కొంతమందిని మీ అభిప్రాయం చెప్పండి అని సమయం ఇస్తారు. వాళ్ళకి చాలా చోట్ల ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆడు ఏం మాట్లాడుతున్నాడు ఆడికి తెలుతుల్లా. ఆడు మొత్తం పునాది వేసినప్పుడు నేను ఉన్నాను. ఏం చేసావు? పెట్టిన పలహారం తినేసావా? ఏం చేసావు? అది చెప్పట్లా. అక్కడ పటాల్లో ఉన్నాను. గోడెక్కిచ్చేద్దాం ఇంకా.
వాళ్ళ గొడవ చెప్పి అసలు దైవజనుడికి సమయం ఎందుకు ఇచ్చాడరా? ఆ సభ ఎలా జరిగింది, చెప్పబడిన ప్రసంగాల వల్ల మీకు ఎంత ప్రోత్సాహం అది కదా చెప్పమన్నదే. వీడు మొదలుపెట్టి మొత్తం అంతా చెప్పేస్తాడండి వీడు. చాలా దారుణం ఇది. అందుకని కొంతమందికి ప్రార్థన ఇద్దామన్నా, చెప్పండి, సాక్ష్యం ఇద్దామన్నా భయం వేసేస్తుంది. ఎందుకంటే ఇంట్లో విషయాలన్నీ కూడా ప్రార్థనలో పెట్టేస్తున్నారు బాబు వీళ్ళు. వ్యక్తిగతంగా చేయవలసినవి కూడా మైకులో చెప్పేస్తున్నారండి బాబా. తప్పండి, తప్పమ్మా. వ్యక్తిగతంగా 6 గంటలు ప్రార్థన చేసుకో, అడిగేవాళ్ళు లేడు. కానీ నీకు ప్రార్థనకు అవకాశం ఇచ్చినప్పుడు మెలకువ కలిగి ప్రార్థించాలి, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. వ్యక్తిగతంగా కొన్ని గంటలు ప్రార్థించాలి. మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. మానకుండా ప్రార్థనా మందిరానికి వెళ్ళాలి. ప్రార్థనా మందిరములో మన ప్రవర్తన ప్రార్థించేదిగా ఉండాలి. స్తోత్ర. రెండవది. మూడవది ఏమిటంటే 100వ కీర్తన 100వ కీర్తనలో 4వ వచనం చూడండి ఒకసారి. అది కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఈ మాట చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పేస్తాను. కృతజ్ఞత అర్పణలు చెల్లించాలట. గుమ్మములో ప్రవేశిస్తూనే కృతజ్ఞత అర్పణలు చెల్లించాలట. అంటే దేవుని మందిరములో ప్రవేశించేటప్పుడు నీవేం తీసుకురావాలి? కృతజ్ఞత అర్పణలు తీసుకురావాలి. దేవుని మందిరంలో నువ్వేం చెల్లించాలి? కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకోండి. తర్వాత ఇప్పుడు కాదు, 8వ వచనం నుండి చదువుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత చదివేసుకోండి. నేనేం చెప్తున్నానంటే, దేవుని మందిరములో ఆహారం ఉండునట్లు మీరు ఇవ్వవలసిన భాగాన్ని దేవుని సన్నిధికి తీసుకురావాలి అని లేఖనం చెబుతోంది. జాగ్రత్తగా వింటున్నారా? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో స్తుతించే ప్రవర్తన, 2 ప్రార్థించే ప్రవర్తన, 3 అర్పణలు చెల్లించే ప్రవర్తన మనం కలిగి ఉండాలి. నీవు దేవునికి ఇవ్వవలసిన అర్పణలు అర్పిస్తున్నావా? ప్రథమ ఫలములు, మొక్కుబడి కానుకలు, సాధారణ కానుకలు, ఏమండి, ప్రతిష్టార్పణలు, అలాగే దశమ భాగాలు, అలాగే కృతజ్ఞత అర్పణలు అని చెప్పబడిన అర్పణల్లో నువ్వు ఎన్ని అర్పణలు దేవునికి చెల్లించగలుగుతున్నావు? ఈ రోజుల్లో ఏ పాస్టర్ ఇచ్చుట కొరకు, కానుకల కొరకు, అర్పణల కొరకు మాట్లాడినా మొక్క కట్ చేసి పెట్టేస్తున్నారు బయటికి. వీడు చూచారా ఇలా చెప్తున్నాడు అని. ఇప్పుడు పెట్టుకోరా. దానివల్ల ఏమన్నా మాకు మరే. కానీ మీకు చెప్పాలి, అర్పణలు అనే విధానాన్ని దేవుడే పెట్టారు. ఇది మనుషులు పెట్టింది కాదు. ఎవరు పెట్టారు? దేవుడే పెట్టారు. అది అర్థం చేసుకోవాలి అందరి ముందు. ఎందుకు దేవుడు అలా పెట్టాడు? అది కదా ముఖ్యమైన విషయం. మీకు చాలా సులభంగా చెప్పేస్తాను. మనకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయుష్ ఇచ్చింది ఎవరు? దేవుడు. అభిషేకం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆశీర్వాదం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఐశ్వర్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. జ్ఞాపశక్తి ఇచ్చింది ఎవరు? దేవుడు. తలాంతులు ఇచ్చింది ఎవరు? దేవుడు. వరాలు ఇచ్చింది ఎవరు? ఫలభరితంగా మనల్ని మార్చింది ఎవరు? దేవుడు. మనం ఎదగటానికి మంచి మంచి అవకాశాలు ఇస్తున్నది ఎవరు? దేవుడు. 1000 కొండల మీద పశువులు ఎవరివి? దేవునివి. భూమి యుద్ధాన్ని సంపూర్ణత ఎవరివి? దేవునివి. మనం ఎవరం? మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపడి. ఏంటండి మీరు కూడా గొర్రెలు అంటారు, అయ్యగారు అంటారు కొంతమంది. మనం గొర్రెలమే మరి. మన యేసయ్య ప్రధాన కాపరి, మనం గొర్రెలు. మనల్ని గొర్రెలను విమర్శించేవాడు తోడేలు. బైబిల్లో ఉన్న పోలిక అదే కదండి. ఆయన ప్రధాన కాపరి అయితే మనం ఎవరం? గొర్రెలం. మనల్ని గొర్రెలను ఎక్కిరించేవాడు ఎవడో? తోడేలు. అంతే సింపుల్. వాడు తోడేలు గడు. ఎవరన్నా గొర్రె పుత్ర అని అనుకున్నా, చెప్పు బ్రదర్ తోడేలు అనండి, అయిపోయింది అంతే. ఎక్కడితో గొడవేంటి? ఇంకా బైబిల్లో ఉన్న పోలికలు అవి. మనం గొర్రె అయినప్పుడు ఆడు ఏమవుతాడు? మనం గొర్రె కాకపోతే ఆడు కూడా తోడేలు కాదు. మనం గొర్రె అయితే ఆడు తోడేలు, అంతే, అయిపోయింది. కనుక గమనించండి, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపడి గొర్రెలం. అంటే మనం కూడా ఆయన తాలూకే. నిజంగా చూస్తే మామూలుగా మనం ఏం చెప్తాం? నేను పలానా నక్క, సుబ్బారావు గారి తాలూకా బొక్క, అప్పారావు గారి తాలూకా పిల్లి, పాపారావు గారి తాలూకా పంది, ప్రసాద్ గారి తాలూకా నల్లి, దావీదు గారి తాలూకా దోమల దాసుబాబు తాలూకా అంటాం మనం. మా మినిస్ట్రీ వైస్ ప్రెసిడెంట్ గారు దోమల దాసుబాబు.
మా మందిరంలో అసిస్టెంట్ పాస్టర్ నల్లి దావీదు, నల్లులు ఉన్నారండి ఇక్కడ, దేవుని స్తోత్రం. నల్లి దావీదు రాజు మా మినిస్ట్రీలో అసిస్టెంట్ పాస్టర్ అండి. ఎప్పుడు దోమలు నల్లులు మా పక్కన ఉంటాయి. మంచివాళ్ళు, మంచి సహకారులు నాకు. జస్ట్ అలా అన్నాను కానీ చాలా మంచివాళ్ళు. దేవునికి స్తోత్రం. కనుక మీరు గమనించండి, పలానా వాళ్ళ తాలూకా అని చెప్పు తిరుగుతాం మనం మామూలుగా, అవునా కదా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, రోడ్డు అమ్మటి వెళ్తున్నాను, నువ్వు ఎవరి తాలూకా అని అడిగారు అనుకోండి, నేను పలానా నిరీక్షణ రావు గారి తాలూకా అండి. ఎందుకు ఆహ్వానించారు కనుక, అవకాశం ఇచ్చారు కనుక, నేను వారి సభల్లోనే వచ్చాను కనుక పలానా వారి తాలూకా అంటే అక్కడితో అయిపోయింది, అవునా కదండి. ఇంకా ఫుల్ స్టాపే, కామా ఉండదు. ఇంకా ఒకటే మాట, నేను నిరీక్షణ రావు గారి తాలూకా అయిపోయింది అంతే. అలా చెప్పుకుంటాం మనం. కానీ అసలు మనం నిశ్చితంగా ఆలోచన చేస్తే మనమందరం దేవుని తాలూకా, మనం ఆయన వారం, ఆయన ప్రజలము. ఇప్పుడు చెప్పండి, మనదేముంది? ఒక పేరు చెప్పండి. అన్ని ఇంత లిస్ట్ చెప్పాను కదా నేను. మనదేముంది చెప్పండి? ఏమీ లేదు. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా, నీదే 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 బ్రతుకంతా నీదే. స్తోత్ర. ఏంటి లప్పలో నచ్చగలుగుతున్నారా పాట? కూర్చోండి. నీతులు చెప్పే 3 కోసుల్లో 3 లేచారండి. చెడు అనకు, చెడు కనకు, చెడు వెనకు. చక్కగా కూర్చోండి కుదురుగా. స్తోత్ర. మీరు గమనించండి, మనదంటూ ఏమీ లేదు. మరి అన్నీ ఎవరిస్తున్నారు మనకి? దేవుడే. అంతేకాదు, మీరు అపోస్తలుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయం 25వ వచనం కూడా చదువుకోండి. మనకు జీవమును ఊపిరిని సమస్తమును దేవుడే అనుగ్రహిస్తున్నట్లు అక్కడ వ్రాయబడిన తర్వాత చదువుకోండి. ఏమండి, అన్నీ దేవుడే ఇస్తున్నారు కదా ఊపిరితో పాటు. మరి అన్నీ దేవుడే ఇచ్చినప్పుడు తిరిగి మరలా కానుకలు, అర్పణలు అనే దేవుడు ఎందుకు పెట్టాడు? ఇచ్చేదే ఆయన, మళ్ళా తిరిగి అర్పణలు, కానుకలు అనే విషయాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, అక్కడే మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఉంది. ఎందుకు అన్నీ ఇచ్చిన దేవుడు అర్పణలు, కానుకలు అనే విధానాన్ని పెట్టారంటే, మన మనస్సుని ఎరుగుట కొరకు. మన మనస్సును ఎరుగుట కొరకు. అక్కడ అర్పణ కాదు గొప్ప, మన మనస్సును ఎరుగుట కొరకు దేవుడు పెట్టారు. కొంతమంది అండి, హేబేలు అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించారంటే, ఇందులో జీవం ఉంది. అంటే జీవం అంటే గొర్రె, ప్రాణం ఉంది, బలి జరిగింది, రక్తం కారింది, తల తెగింది అంటారు. నీకు ఎక్కడ తెగింది? నువ్వు అన్నదే నిజమైతే దేవుని మెప్పును పొందటానికి ఇంకొక గొర్రెను తెచ్చి నరకాలుగా. ఎవరు? కయీనుగాడు. హేబేలు ఇచ్చిన అర్పణలో బలి ఉంది, రక్తం ఉందన్నప్పుడు, ఓహో అందుకనే దేవుడు అంగీకరించాడని మనడు కూడా ఏం చేయాలి? గొర్రెను తెచ్చి బలి ఇచ్చేది సరిపోయేది, అంగీకరించేవాడుగా దేవుడు. అక్కడ అది కాదండి, మనస్సు. చెప్పండి ఏమిటి? మనస్సు. అక్కడ రక్తం, గొర్రె, అట్టుకాయ వేపుడు కాదు, మనస్సు. ఏ మనస్సు కలిగి నీవు దేవునికి అర్పణ ఇస్తున్నావు? మన మనస్సుని ఎరుగుట కొరకే ఇచ్చుట, అర్పణలు, కానుకలు అనే విధానాన్ని దేవుడు పెట్టారు. మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. తండ్రి సెంటర్కి వెళ్ళాడు, స్వీట్ హోమ్ చూశాడు. వెంటనే ఎవరు గుర్తొచ్చారు? పిల్లలు గుర్తొచ్చారు. స్వీట్స్ కట్టించాడు, ఇంటికి తెస్తున్నాడు. అలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు. ఇంట్లోకి వెళ్ళి పిల్లలకు పొట్లం విప్పి పెట్టాడు. వాళ్ళు పీక్కుని, నాక్కుని, కొరుక్కుని తినేస్తున్నారు. వాళ్ళ దగ్గరే కూర్చుంటాడు తండ్రి. వాళ్ళు తింటుంటే ఆనందపడిపోతూ ఉంటాడు. ఆనందపడిపోతూ మధ్యలో ఒకసారి చెయ్యేలా చాపి, ఏది కొద్దిగా పెట్టండి అంటాడు. ఇదేటిది? తెచ్చింది ఎవరు? ఇచ్చింది ఎవరు? ఆ ఎవరివి? కొన్నదెవరు? తండ్రివి. తండ్రే కదా ఇచ్చింది. మళ్ళీ ఏమంటాడు? ఏదో నాకు మీకు ఇచ్చిన దాంట్లో కొద్దిగా పెట్టండి అంటాడు. ఎందుకు అలా అడిగాడు తండ్రి? పిల్లల దగ్గర పప్పల్లాగా తినేసే రకమా? కాదండి. ఎందుకు అలా అడిగాడంటే వాళ్ళ మనస్సును తెలుసుకోవటం కొరకు. వెంటనే వాళ్ళు ఏదేగో అని ఒక మొక్క ఇరిసి పెడతారు చేతిలో. వెంటనే ఆ స్వీట్ మొక్క చేతిలోకి వచ్చిన వెంటనే తండ్రి ఇంకా సంబరపడిపోయి
పక్కన ఎవరుంటే వాళ్ళకి ఇదిగా ఏ ఏ అని అందరికీ చూపెట్టి కదండి, తన భార్యకి అత్తమామలు ఉంటే వాళ్ళకి తల్లిదండ్రులు చూపెట్టి, నా బిడ్డ ఎంత మంచి మనస్సు చూడండి అని చెప్పి ఆనందపడిపోయి ఆ స్వీట్ ముక్క మళ్ళా వేళ్ల మధ్యలోకి తీసుకుని తన కుమారుడికి లేక కుమార్తెకి అందించేస్తాడు నోటికి తినేమని. ఎందుకు అడిగాడు తండ్రి అక్కడ తినేస్తాక? పిల్లల మనస్సును ఎరగటానికి. పరమ తండ్రి కూడా అంతే, అన్నీ మనకిచ్చి మన మనస్సును ఎరగటానికి అర్పణలు అనే విధానాన్ని దేవుడు పెట్టారు. బాగా గుర్తుంచుకునే విషయాన్ని. అయితే రక్త సంబంధి అయిన మన తండ్రికి, పరమ తండ్రికి, ఆత్మీయ బంధంతో కూడిన పరమ తండ్రికి తేడా ఏమిటంటే, మనల్ని కన్న తండ్రి, రక్త సంబంధి అయిన తండ్రి మనం ఇచ్చిన ఆ లడ్డూ ముక్కనో స్వీట్ ముక్కనో తిరిగి మరలా మన నోటికి అందిస్తాడు. ఆ జిలేబీ ముక్కనో దేన్నో తిరిగి మన నోటికి అందిస్తాడు మళ్ళీ. కానీ పరమ తండ్రి అలా కాదు, అన్నీ ఆయన ఇస్తున్నారు కదా, తిరిగి మరలా అర్పణలు కానుకల రూపంలో దేవునికి ఇస్తున్నాం కదా, వాటికి 100 దీవెన మరలా యాడ్ చేసి కలిపి మన జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తారు. అది పరమ తండ్రికి ఉన్న గొప్పతనం. అందుకనే నీవిచ్చే కొలది కలుగును వృద్ధి దేవుని సన్నిధిలో, బిగబట్టే కొలది తరుగును వృద్ధి జీవిత గమనములో. నీవిచ్చే కొలది కలుగును వృద్ధి దేవుని సన్నిధిలో, బిగబట్టే కొలది తరుగును వృద్ధి జీవిత గమనములో. అర్పణయనే మార్గం పొందుకొనుటకొక సూత్రం, అర్పణయనే మార్గం పొందుకొనుటకొక సూత్రం. ఇదే సమయం నీ దేవునికిచ్చుటకు, ఇదే సమయం నీ దేవునికిచ్చుటకు. నీవిచ్చే కొలది కలుగును వృద్ధి దేవుని సన్నిధిలో, బిగబట్టే కొలది తరుగును వృద్ధి జీవిత గమనములో. స్తోత్ర. అర్థమైందా రహస్యం మీకు? అది ఇచ్చుటలో ఉన్న గొప్పతనం. అన్నీ ఆయనే ఇస్తున్నప్పుడు అర్పణలు అనే విధానాన్ని ఎందుకు పెట్టారంటే, మన మనస్సును ఎరుగుట కొరకు. దేవా నా మనస్సు ఇది అని తెలియచేయటానికి మందిరానికి వెళ్ళినప్పుడల్లా బైబిల్తో పాటు నీ చేతులు ఏముండాలి? కృతజ్ఞతార్పణలు ఉండాలి. దేవుని సన్నిధిలో మనం అర్పణలు చెల్లించే ప్రవర్తన కలిగి ఉండాలి. మన మనసు ఏమిటో దేవునికి తెలియచేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ముగిస్తున్నాను ప్రియులరా. ఓ మంచి మందిరాన్ని ఈ ప్రాంతానికి దేవుడిచ్చారు. అయితే మందిరంలో ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా? నువ్వు నిజంగా నూతన మందిరం యొక్క దీవెనలు నీవు నీ కుటుంబం పొందాలి అంటే నీ ప్రవర్తన దేవుని మందిరానికి వెళ్ళి స్తుతించేదిగా, ప్రార్థించేదిగా, చెప్పండి, అర్పణలు చెల్లించేదిగా ఉండాలి. ఈ 3 లక్షణాలు, ఈ 3 విధాల ప్రవర్తనలు నువ్వు కనపరిచి దేవుణ్ణి ఘనపరిస్తే చాలు. తప్పక దేవుడు నీవు అడిగిన దానికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా నీకు అనుగ్రహిస్తారు. నిన్ను గొప్ప చేస్తారు. నిన్ను గొప్ప చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చేస్తారు. అంత గొప్పగా నిన్ను మలిచేస్తారు. కనుక దయచేసి గమనించండి, సత్ప్రవర్తన కలిగి ఉండండి. చెత్త ప్రవర్తనను విడిచిపెట్టండి. సత్ప్రవర్తన కలిగి ఉండండి. గీర్మాణాలు పక్కన పెట్టైనా మంచి తీర్మానాల్లోనికి రండి. దేవుణ్ణి స్తుతించండి, దేవునికి ప్రార్థించండి, దేవుని సన్నిధిలో అర్పణలు చెల్లించండి. మందిరానుభవం కలిగి ఉండండి. మంచి ప్రవర్తన కలిగి ఉండండి. గొప్పగా దీవించబడండి. మందిరానుభవంలో ఎదిగి దీవించబడిన సమూయేలు గారి పేరు విశ్వాస వీరుల జాబితాలో వ్రాయబడినట్లు దేవుని మందిరానికి మానకుండా వచ్చి సత్ప్రవర్తన కనపరిచి మీరు ముందుకు సాగగలిగితే మీ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. దేవుడి క్లుప్త వివరణ మన వెనుకడిలో దీవించునుగాక. ఆమె తలలో ఉంచి కళ్ళు మూయండి. తలలో ఉంచి కళ్ళు మూయండి. ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. దేవా, నేను మంచి ప్రవర్తన కలిగి ఉంటానయ్యా. మందిరం విషయంలో మారు మనసు పొందుతున్నాను. నేను ఎంత స్థాయిలో ఉన్నా చెప్పులు విడిచిపెట్టే దగ్గర నా స్థాయి స్థితి అంతా విడిచిపెట్టి నీ మందిరంలో ప్రవేశిస్తానయ్యా. నీ మందిరంలో మంచి ప్రవర్తన కలిగి ఉంటానని
ఎవరికి వారు ప్రార్థించండి, అటు ఇటు తిరగకుండా ప్రార్థనలో ఉండండి. మంచి ప్రవర్తన ప్రవర్తిస్తానని చెప్పండి. ప్రభువా నిన్ను స్తుతిస్తానయ్యా, మీ నామంలో ప్రార్థిస్తాను ప్రభువా, మీ సన్నిధిలో అర్పణలు చెల్లిస్తానయ్యా, సత్ప్రవర్తన కలిగి ఉంటాను ప్రభువా అన్నవాళ్ళు మీ 2 చేతులు పైకి చాపి చూపండి, మీ కొరకు ప్రార్థన చేయబడుద్ది. నేను మంచి ప్రవర్తన కలిగి ఉంటాను దేవుని మందిరంలో అన్నవాళ్ళు మీ 2 చేతులు సిగ్గుపడకుండా చేతులు పైకి చాపండి. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. పిరికితనంతో చేతులు ఎత్తడం మానకండి. పిరికి వారు నరకానికి పోతారనే ప్రకటన 21:8 దేవుడు రాయించారు. కనుక దయచేసి మీరు చేతులెత్తి మీ తీర్మానము తెలియపరచండి. మీ చేతులు ఇంకా బాగా చాపగలరా? స్తుతిస్తానయ్యా, ప్రార్థిస్తానయ్యా, అర్పణలు చెల్లిస్తానయ్యా, మానకుండా మందిరానికి వస్తాను, మంచి ప్రవర్తన కలిగి ఉంటానన్న వాళ్ళు చేతులెత్తి మీ తీర్మానము తెలియపరచండి. మా పరమ తండ్రి, మీ అత్యంత నామాన్ని బట్టి మీకు వందనం చేసుకుంటున్నాం. నీ దాసిని ప్రభ దూర ప్రాంతం నుండి ప్రభ మా మధ్య తోడుకు వచ్చి నీ మందిరంలో ప్రవర్తన ప్రభ ఏ విధంగా ఉండాలనేది ప్రభ నాయన మాకు నేర్పించిన దాన్ని బట్టి మీకు వందనం చేసుకున్నాం. నీ వాక్యంలో ఉండి ప్రభ నాయన ఎదుగు ప్రభ నాయన అనేక మర్మాలు ప్రభ మాకు బయలుపరిచిన విధాన్ని బట్టి మీకు వందనం చేసుకున్నాం. నాయన మేము ప్రభా నీ సంధికి వస్తున్నామని కాదు కానీ ప్రభా నీ సంధికి వచ్చి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా నీ స్తుతించాలి, ఏ విధంగా కానుకలు అర్పించాలని ప్రభా అనేకమైన మర్మలు ప్రభా మాకు బయలుపరిచిన దాన్ని బట్టి మీకు అందజేస్తున్నాం. పెద్దమైన వాక్యం ప్రతి ఒక్కరు ఫలింపచేయండి. వాక్యానుసారిగా మేము జీవించగలిగే కృప దైత్యమని సంత ప్రార్థిస్తూ మీ పరిశుద్ధంలో మేమందరూ కూడా పరిశుద్ధంగా జీవించే కృప దైత్యమని సంత ప్రార్థిస్తూ నీ దాసుని మమ్మల్ని కూడా మీకు అనుగ్రహాలకు అప్పగించుకుంటూ నాయన ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరూ ఫలింపచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవించి అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్.